ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ. భగవద్గీత మనం మొన్న క్లాస్లో లాస్ట్ క్లాస్లో అయిపోయింది మంది, మళ్ళీ మొదలెట్టాలి, మళ్ళీ కొత్త చాప్టర్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఒక 2-3 క్లాసెస్ అయ్యాక స్టార్ట్ చేస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి భగవద్గీత గురించి. అఫ్కోర్స్ మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలా చదవాలి, వదలకండి, ఇంకొకళ్ళకి నేర్పించండి, ఇలా చెప్తున్నాను. కానీ మన నిత్య జీవితంలో నాకు కనిపించింది, అంటే మనం ఎప్పుడూ చెప్పుకునేది నాకు కనిపించింది మీతో ఈరోజు నేను పంచుకోవాలి. చాలా చాలా మామూలు విషయమే, కానీ నాకు అంటే గీతే గుర్తొచ్చి మనసు చాలా స్పందించింది. మొన్న చెప్పాను కదా, ఏదో మా వారితో ఆయనకి ఏదో ఇంటర్నేషనల్ మీటింగ్ ఉంటే ఆయనతో పాటు వెళ్ళాను నేను కూడా. ఆయన మీటింగ్లో ఉండేవారు, నేను బయట మేందరం కొంతమంది లేడీస్ అలా కూర్చుని కాలక్షేపం చేస్తుండేవాడు. అది మంచి సీ కోస్ట్లో ఉంది, అక్కడ కూర్చుంటే అక్కడ పక్క రూమ్లోకి తెలుగు వాళ్ళే వచ్చారు. వస్తే ఆ అమ్మాయి ఒక టీనేజర్, అంటే వచ్చేసారు ఎర్లీ టీన్స్, 14-15 ఏళ్ళ అమ్మాయి వచ్చింది. అందరేమో కోపంగా వచ్చిందంటే ఆ అమ్మాయికి ఎవరు ఫ్రెండ్స్ లేరు అని. తర్వాత ఉన్నట్టు నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మాయికి ఫ్రెండ్స్ అయిపోయారు, అమ్మాయి ఏజ్ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇంకా సంతోషం అమ్మాయికి. అక్కడ ఉన్న 4-5 రోజులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అక్కడ సముద్రంలో ఆడుకోవడం, హడావిడి అలా చేస్తుంది. ఇంకా వెళ్ళిపోయే రోజు వచ్చినప్పుడు చూడాలి, ఆ అమ్మాయి ఏడవడం మొదలెట్టింది. నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలి, ఇంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు, వద్దు వద్దు, ఇంకా ఉందాం అంటే వాళ్ళని పక్క నుంచి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. కొంచెం దూరంలో నేను కూర్చున్నాను, నాకు వినపడుతుంది. లేదమ్మా, ఇది మనము ఇది కాదు, మన ఇల్లు అక్కడ కదా, మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం 4 రోజులు. ఇప్పుడు నువ్వు అందరినీ ఫ్రెండ్స్ చేసి దగ్గరికి చేసేసుకున్నావు, కానీ ఏంటంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, అక్కడికే వెళ్ళిపోదాం, మళ్ళీ అది మన ఇల్లు కదా, అందుకని ఇక్కడ జస్ట్ టెంపరీ స్టే, వెళ్ళిపోవాలి. అది ఆయన మామూలుగా క్యాజువల్గా హోటలు అట్మాస్ఫియరు దాని గురించి చెప్పారు, కానీ నాకు టక్కుమని మన గీత గుర్తొచ్చింది. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ జన్మ అంటే ఇంత వేదాంతమా వైరాగ్యమా అంటే కాదు, కానీ దీనికి దానికి రిలేటెడ్ కదా, అందుకని నేను వెంటనే కనెక్ట్ చేసుకున్నాను. అదే గుర్తొచ్చింది. ఇప్పుడు మనం వస్తాం కదా, అనుకున్నాం ఈ జన్మకి ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాము, ఇదే మన ఇల్లు, ఇక్కడే ఉండిపోతాం, ఇదే శరీరం, ఇదే నాది 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 అని భ్రాంతిలో ఉండి అన్ని సమకూర్చుకొని ఇక్కడ వేరే బంధాలు పెట్టుకుని వేరే ఫ్రెండ్షిప్స్, ఈ ఇంట్లో ఉండిపోతాం, ఇది నాది శాశ్వతం అనుకుంటూ ఉంటాం. కానీ ఏంటవుతుంది మనకి ఫైనల్లీ, ఇది కాదు, అది మన ఇల్లు, అక్కడికి వెళ్ళాలి. అది ఎంతమందికి మనకు గుర్తుంటుందండి? నిజంగా మనకు గుర్తుండదు, మర్చిపోతాం. అందుకని ఆ పిల్లకి మనకి ఏమీ తేడా లేదు. సరిగ్గా వాళ్ళ నాన్నగారు ఏదో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు గీత చెప్పినట్టు అనిపించింది. అంటే కాదమ్మా, అది మన ఇల్లు, అక్కడికి వెళ్ళాలి, ఇది కాదు అని చెప్తుంటాయి. నిజమే, మంది కూడా ఇది కాదు, అక్కడికి వెళ్ళాలి. కానీ మనకేంటంటే దీంతో మమైకం అయిపోయాం. ఇదే నాది, ఇల్లు నాది, ఇంట్లో నేను ఇది పెట్టుకోవాలి, ఇది ఇంట్లో వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాం కదా. ఇది ఎంత కరెక్ట్గా నిత్య జీవితంలో భగవద్గీత మనం చూస్తూ ఉంటే మన కంటి ఎదురకుండా కనపడుతూనే ఉంటుంది. అప్లై చేసుకోవడం మొదలెడితే అస్సలు అంతకంటే ఇంకోటి ఆనందాన్ని ఇచ్చే విషయం ఉంటేనే ఉండదు. అది మీరు అందుకని ఈసారి భగవద్గీత మాత్రం అలాగా శ్లోకం చదవడం అది ఒక ఎత్తు, అర్థం చేసుకుని అనుభవించడం ఇంకో ఎత్తు. అది ఈసారి మీ అందరూ చేయాలని నా కోరిక. ఎందుకంటే గీతని అభిమానించే వ్యక్తిగా అది అందుకని మీ అందరినీ నేను ఆ విధంగా కోరుతున్నాను. ఇక ఈరోజు ఎలాగో గీత మనం అనుకున్నాను, అందుకే స్వామికి నమస్కారం చేసి మొదలెడుతున్నాను. రామాయణంలో ఇక ఈరోజు మనం బాలకాండలో చివరికి వస్తున్నాం. ఇక సీతారాముడి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి బాలకాండ అంటే ఇంకా ఉంది. అదే ఈరోజు నేను మీకు పంపించిన శ్లోకాలు.
రాముడు సీత వాళ్ళిద్దరి దాంపత్యం ఎలా ఉంది అనేది అతి ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక వాళ్ళిద్దరు అన్యోన్యత. ఇన్ని రోజులు మనం ఏం చేసాం, రాముడు చేపట్టేసుకొని రాముడు వెనక నడుస్తున్నాం. ఇప్పుడు అమ్మ వచ్చింది సీతమ్మ, ఆయన చేపట్టుకుని ఆవిడ నడుస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మనం వెళ్ళకూడదు, వాళ్ళ అడుగుల వెనక అడుగులు వేస్తూ మనం వెళ్ళాలి. కానీ మనం వదలంగా మనకి ఇప్పుడు సీతారాములు ఇద్దరు ఉన్నారు, అమ్మ నాన్న కొంచెం కోపం వచ్చి నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మమ్ము బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి. ఒక కవి అంటాడు, అమ్మవారు కళ్ళుట మనకి ఇందులో కూడా వస్తుంది, సుందరకాండలో కూడా వస్తుంది, వాల్మీకి కూడా అదే మాట అంటారు, నల్లగా ఉన్నట్టు అమ్మవారి కళ్ళు నల్లగానే ఉంటాయి ఆడవాళ్ళకి కదా, అలాగా కాదుట. ఎప్పుడైనా రామయ్య కళ్ళలో కొంచెం ఎర్రజీర కనిపిస్తుందిట కోపం వస్తే, అమ్మవారికి అసలు కనపడుతుంది. ఆ రావణాసురుడు హింసించిన రాక్షసులు ఎన్ని బాధించినా అసలు ఎర్రజీరే లేదుట, అమ్మే కదండి. అలాగా అందుకని అలాంటి అమ్మతో కలిసి మనం ప్రయాణం చేయడం, అమ్మ నాన్నతో కలిసి కదా, అది అత్యద్భుతంగా ఉంటుంది. ఇక మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి అంటే ఇక మనం చివరికి వచ్చాం కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సింహ అవలోకనం ఈ మాట ఎలా వచ్చింది? సింహం అంటే రాజు కదా, ఫారెస్ట్కి కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కదా. ఏం చేస్తుంది అది? ఒకసారి లేచి ఒక పెద్ద ఎత్తు మీదకి వెళ్ళి కొండ మీద నిలబడి ఇలా చుట్టూ, అది అవలోకనం. సింహం అలా చూసుకుంటుందిట. అంటే ఏంటి ఎలా అది దాన్ని అలా చూసుకోవడాన్ని సింహ అవలోకనం అంటారు. అందుకని మనం ఏదైనా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి అన్ని చూసుకోవడాన్ని సింహావలోకనం. అలాగా మనము అసలు ఈ చాప్టర్లో ఏం చేసుకున్నాం అంటే ఈ కాండ, మనము రామాయణంలో ఏంటంటారు, ఒక్కొక్క చాప్టర్ని కాండ అంటారు కదా. బాలకాండ చేసాం మనం. ఒక్కొక్క కాండలో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఉంటాయి, వాటిని సర్గ అంటారు. అంటే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క సర్గ ఉంటుంది. అలాగా మనం బాలకాండలో ఇవన్నీ చేసాం. దీన్ని బాలకాండ అంటారు, పేరు పెట్టారు. కానీ దీని నిజానికి పెద్దవాళ్ళు కర్మకాండ అంటారు. కర్మ అంటే పని, కర్మకాండ. ఇక్కడ ఏంటి పని జరిగింది? దీన్ని యజ్ఞకాండ. ఇక్కడ యజ్ఞాలు అనే పనులు జరిగాయి. అసలు స్వామే యజ్ఞాధిపతి అంటే విష్ణుమూర్తి కదండి. ఆ యజ్ఞేశ్వరుడు ఆవిర్భవించాడు, యజ్ఞంలో ఆవిర్భవించాడు. అమ్మవారు ఏం చేసింది? అక్కడ యజ్ఞం చేద్దామని నిధులలో మొదలెడుతూ ఉంటేనే ఆవిడ ఆవిర్భవించింది. అందుకని అంత యజ్ఞానికి సంబంధం, యజ్ఞాన్ని కాపాడడం కోసం ఆయన వచ్చాడు. అంత చూడండి. సో ఇది యజ్ఞకాండ లేదా కర్మకాండ అంటారు. ఒక్కొక్క కాండకి ఒక్కొక్క పేరు పెట్టారు పెద్దవాళ్ళు. బాలకాండకి ఇది, తర్వాత అయోధ్యాకాండ అని వస్తుంది మనకి, దాన్ని ధర్మకాండ అంటారు. అలాగా తర్వాత మనం ఏ కాండ వచ్చినప్పుడు అది చెప్పుకుందాం. ఇందులో మొత్తం 77 సర్గలు ఉన్నాయి మన బాలకాండలో. మనకి సంస్కృతం తీసుకుంటే అందులో 77 సర్గలు, దగ్గర మీకు 2280 శ్లోకాలు ఉన్నాయి. 2280. తర్వాత ఇందులో మనం ఏం చదువుకున్నాము? శ్రీరాముడి జననం, ఆయన విద్యాభ్యాసం, తర్వాత రాక్షస సంహారం, అహల్య శాప విమోచనం, సీతారామ కళ్యాణం. బ్రాడ్గా చూసుకుంటే కదా, శ్రీరామ జననం, విద్యాభ్యాసం, రాక్షస సంహారం, అహల్య శాప విమోచనం, సీతారామ కళ్యాణం. ఇంతవరకు ఇవి చదువు. ఈ ఫస్ట్ మనము ఈ మొత్తం ఇది చదివేసి ఈ మిగిలింది బాలకాండలు. తర్వాత మనం ఇప్పుడు అనుకున్న సింహావలోకనం చేద్దాం. ఇందులో పరశురాముడు వరకు మనం వచ్చాం. పరశురాముడు ఆయన్ని తన విష్ణు శాపాన్ని శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాంతోపాటు ఆయనకి విష్ణుమూర్తి చేతిలోంచి వచ్చిన విష్ణు ధనస్సులోంచి ఆయనకి ఆ విష్ణు శక్తి కూడా ఆయన శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత ఏదైతే విష్ణు శక్తి ఆవహించుందో పరశురాముడికి అది ఆయనలోంచి వెళ్ళిపోయింది. ఆవేశ అవతారం అని చెప్పుకున్నాం, అందులోంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన అక్కడి నుంచి ఈయన శ్రీరామచంద్రుడు అని ఆయన గుర్తించాడు. ఇక్కడ ఇది చాలా గొప్ప సన్నివేశం అండి. ఎందుకంటే ఇక్కడ పరశురాముడికి శ్రీమన్నారాయణ దర్శనం అయింది. అది మనం వెనక నుంచి గ్రహించాలి. ఊరికేనే రాముడిని చూసి వెళ్ళిపోయాడు కాదు, ఇక్కడ శ్రీమన్నారాయణుడు దర్శనమైంది ఆయనకి. చాలా కొద్ది మందికి అవుతుంది ఇలా. రామాయణం మీరు గమనిస్తూ ఉంటే అది మీరు అండర్లైన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి పైగా ఆయన ఏమన్నాడో తెలుసా?
మధుసూదన అనంత అచ్యుత అంటూ ఈయనకి నమస్కారం చేశాడు. అంటే ఆయనకి స్పష్టంగా శ్రీమన్నారాయణ దర్శనం అయిపోయింది. పైగా ఆయన చూడండి, మరి నిజానికి ఈయన చేతుల్లో ఓడిపోయినట్టే లెక్క నిజానికి పరశురాముడు. కానీ ఆయన ఏం సిగ్గుపడలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు త్రైలోక్య నాథుడివి, శ్రీమన్నారాయణుడివి, నువ్వు అసలు మా అందరికి దేవుడి కదా, నీ ముందర నాకు సిగ్గేంటి అన్నట్టుగా నమస్కారం చేసి మరీ వెళ్ళాడు. అంటే మన శ్రీరామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడిగా పరశురాముడికి దర్శనము ఇచ్చిన దివ్యమైన ఘట్టం ఇది. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం. ఆయనకి ఇప్పుడు మనం అనుకున్నాను, ఆ రామబాణం ఆయన ఎక్కుపెట్టాడు శ్రీరామచంద్రుడు. ఎక్కుపెట్టి నేను ఎటువైపు వదలను అని అడిగాడు. రెండే ఆయనకి కనిపించాయి. ఒకటి పరశురాముడి గమన శక్తి, అంటే ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలడు, ఆయనకి ఆ శక్తి. రెండు, ఆయన సంపాదించుకున్న పుణ్యలోకాలు. రెండే ఉన్నాయి ఆయనకి ఏం చేయడానికి, దేని మీదకి బాణం వెయ్యాలి అని. పరశురాముడి మీదకి వేయచ్చుగా, వేయడానికి లేదు. ఎందుకు? ఆయన విశ్వామిత్రుడికి చుట్టం కదా, మీకు చెప్పాను రిలేషన్ అంతా. అందుకని నాకు అత్యంత చాలా ముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో. ఆయనకి మా గురువు గారు విశ్వామిత్రుడు, ఆయనకి మీరు దగ్గర చుట్టం, కాబట్టి మీ మీదకి నేను బాణం వెయ్యలేను అని చెప్పి, మరి ఏం చేయమంటారు, నేను బాణం ఎక్కి పెట్టాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, గమన శక్తి మీద బాణం వెయ్యొద్దు, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను ఈ భూమినంతా కశ్యపుడికి దానం ఇచ్చాను, కాబట్టి గమన శక్తి మీద బాణం వేయకూడదు. ఇక రెండవది ఏముంది, నేను సంపాదించుకున్న పుణ్యలోకాలు. ఆయన పుణ్యలోకాల కోసం తపస్సు చేశాడా, ఇది ఒక్కటి మనం గమనించాలి. మనం విశ్లేషిస్తున్నాం రామాయణాన్ని కదండి. పరశురాముడు తపస్సు ఎందుకు? ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. ముందరే చెప్పాను నేను, విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే, కాదు నాకు నిన్ను చూడాలనిపించి చేశాను అన్నాడు పరశురాముడు. ఆయనది అంత పవిత్రమైన మనసు. అలా ఇష్టంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే పుణ్యం అలా వచ్చేసింది, ఆయనకి పెరిగింది. అంతేగాని పుణ్యలోకాలు ఆయనకి కావాలి, నాకు పుణ్యం సంపాదించేసుకోవాలి, లేదా నేను ఆ పుణ్యంతో ఇది చేయాలి, ఇలా ఏమీ లేదండి. అలా కానే కాదు. ఇప్పుడు ఇలాంటి ఐహిక పారలౌకిక సుఖాలు ఆశించే వాళ్ళం మనం ఏం చేస్తాం, ప్రతిదానికి బిజినెస్ ఉంటుంది మనకి కదా, ఆశలు ఎక్కువ ఉంటాయి. నాకు ఈ జన్మలో ఇది కావాలి, లేదా నా పిల్లలకి ఇది కావాలి, నా మనవలకి ఇది కావాలి, లేదా మా వాళ్ళకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, భార్యకి ఇది కావాలి, ఇలాంటివి. ఇది ఐహిక. లేదా పారలౌకిక, నాకు వచ్చే జన్మలో ఇది కావాలి, లేదా నాకు ఇంత పుణ్యం కావాలి, నాకు మోక్షం కావాలి, ఇలా మనకి ఏదో ఒక అదో ఇదో ఏదో పెట్టుకుని చేస్తాం. అది కానీ ఇది కానీ ఆశించని వాడు యోగీశ్వరుడు. పరశురాముడు యోగీశ్వరుడు. ఆయనకి ఎలాంటి ఆశలు ఏం లేవు. ఆయన తపస్సులో ఆయనకి ఆటోమేటిక్గా వచ్చేసింది పుణ్యలోకాలు. అయ్యో మరి ఈయన బాణం వేస్తే ఆయన పుణ్యలోకాలన్నీ పోతాయే, పాపం ఆయన ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, మళ్ళా ఎలా అని మనలాంటి వాళ్ళకి బెంగ వస్తుంది. ఆయనకి అలాంటివి లేవు. ఆయనకి ఎందుకు పుణ్యలోకాలకి, ఆయనకి అవసరం లేదు. ఆయనకి వచ్చే జన్మేంటి అలాంటివి ఏమీ లేవు. ఇప్పటికీ చిరంజీవిగా ఉండే, ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు ఆయన. అలాంటి వాడికి ఇంకా పుణ్యలోకాలు నవి ఏనా పుణ్యం అంతా పోతుంది, అలాంటివి ఆశించని యోగీశ్వరుడు. కాబట్టి పుణ్యలోకాల మీదకి బాణం వేసేసుకోని చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఆయన పుణ్యలోకాలన్నీ వాటి మీద బాణం వేసేసరికి అప్పుడు ఆయన మళ్ళీ ఆ గమన శక్తి ఉందిగా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగింది. దాంతో ఆయన ఇంకొక చోటికి ఆయన మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. ఇది అప్పుడుకి ఈ బలరామ అవతారం అక్కడితో అయిపోయింది. ఇక వీళ్ళందరూ కలిసి ఈయన శ్రీరామచంద్రుడు వచ్చి దశరథుడికి ధైర్యం చెప్పాడు. వాళ్ళు నిశ్చేష్టులయ్యారు అని అనుకున్నాం. అంటే అలా చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. అదొకలాంటి అలా అని మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ మూర్చిపోవడం లేకపోతే అన్కాన్షియస్ అయిపోవడం ఏం లేదు. చూస్తున్నారు కానీ వాళ్ళకి జరిగేది తెలియట్లేదు. ఒకలాంటి షాక్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దశరథుడి దగ్గరికి వెళ్ళి, శ్రీరామచంద్రమూర్తి నాన్నగారు మనందరం బాగానే ఉన్నాం, ఏం అవ్వలేదు కదా అంటే, ఆయన ముందర భయపడి రాముడు ఒళ్ళంతా తడిని చూశాడు. ఆయనకు వాత్సల్యం అండి. ఇది మనకి చూస్తే కొంచెము ఎందుకు అంత మరి కన్న ప్రేమ అంత ఎక్కువగా ఉంది ఆశ్చర్యపోతాం. ఎప్పుడు మీరు దశరథుడిని యశోదతో కంపేర్ చేసుకుంటారు. యశోదకి శ్రీకృష్ణుడు అంటే ఎంత పిచ్చి ప్రేమో, ఇక్కడ దశరథుడికి అంత. ఇది ఒక వాత్సల్య భక్తిలో అదొకటి పరాకాష్ఠకు వెళ్ళిన దశ. వాళ్ళకి నిజానికి వాళ్ళ కొడుకు దేవుడు అని ఇద్దరికీ తెలియదు, కానీ వాళ్ళు తెలియకుండానే అంత అనుభవించారు ఆ ప్రేమని, ఆ విధంగా పంచారు. అందుకే దేవుడు అక్కడ తలంచాడు కదా. అక్కడ యశోదకి తలంచాడు, ఇక్కడ దశరథుడికి కూడా శ్రీరామచంద్రుడు తలంచాడు. అలాంటి వాళ్ళంతా నిమిరి చూసుకున్నట్టు ఆయన నిమిరి చూసి, నీకేం దెబ్బలు తగలేదు కదా, నిన్నేం చేయలేదు కదా అని అడిగాడు. అంటే ఏమీ లేదు నాన్నగారు, అందరం కుశలంగా ఉన్నాం, మనం అయోధ్యకు వెళదాము అనేసరికి సంతోషించారు. అందరూ జయ జయ ధ్వానాలు చేశారు. అక్కడి నుంచి వీళ్ళందరూ కలిసి
అయోధ్య నగరం చేరారు. అయోధ్య నగరంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారండి ప్రజలందరూ. వాళ్ళకి అతిష్ఠుడు రాముడు. అలాంటి రామచంద్రుడి కళ్యాణం అయ్యి నవవధువుతో వస్తున్నాడు. ఆ రాముడే కాకుండా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ నవవధువులతో వస్తున్నారు. రాజుగారు వీళ్ళంతా వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఇంకా ఊరంతా అలంకరించి మంగళతోరణాలు, మంగళవాద్యాలు, పువ్వులు, ముగ్గులు కాదు, రకరకాల హడావుళ్ళు అలా చేస్తూ వీళ్ళందరినీ ఆహ్వానించారు. పువ్వులు వర్షం, పుష్పవృష్టి కురుస్తుంది పైనుంచి. వీళ్ళందరూ ఊర్లో అయోధ్య ప్రవాసులందరూ ఆ విధంగా ఆహ్వానించారు. అంతఃపురంలో వీళ్ళ నలుగురు వెళ్ళారు. ఎలా ఉంది అసలు వస్తుంటే అందరికీ ముందర ఏంటంటే ఆశ్చర్యం. మొన్నటి వరకు మన చిన్న బాబు కదా, మన శ్రీరామచంద్రుడు చిన్ని వాళ్ళ ఉండేవాడు. అలాంటి వాడు అందరికీ బాబే, వాళ్ళందరికీ బాబు కిందే లెక్క. అలాంటి వాడు ఇప్పుడు వెళ్ళి ఇన్ని ఘన విజయాలు సాధించాడు. ఆ తాటకిని చంపేశాడు, అక్కడ మారీచ సుబాహుల్ని వాళ్ళని శిక్షించాడు, యజ్ఞాన్ని కాపాడాడు, తర్వాత అహల్య ఉద్ధారణ చేశాడు. ఇన్ని రకాలుగా చేయగలిగాడా అనేసి వాడికి ఆనందం, మొదట ఆనందం, తర్వాత పెళ్ళైందని మరింత సంతోషం. ఈ విధంగా అందరూ చాలా సంతోషించారు. వస్తే అప్పుడు ఈ నలుగురు కోడళ్ళు అంతఃపుర గృహప్రవేశం చేశారు. ఇక ముగ్గురు రాణుల ఆనందానికి అంతే లేదు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ ముగ్గురు చక్కగా ఈ నవవధువులు నలుగురు కోడళ్ళని తీసుకెళ్లి లోపలికి ఆహ్వానించారు. వాళ్ళ మందిరాల్లోకి వాళ్ళని తీసుకెళ్ళారు. ఎవరి మందిరం వాళ్ళకు ఉంటుందిగా. తీసుకెళ్తే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఆచారాలు వాల్మీకి స్పష్టంగా చక్కగా రాశారండి. అది నిజానికి ఎంత చక్కగా అంటే అప్పుడు ఆయన రాసినప్పుడు ఉండే ఆచారాలు అలా క్షత్రియుల్లో ఉంటాయి. ఇప్పటికీ మనం కూడా పాటిస్తున్నాం, పాటించాలి కూడా, మంచిది. కోడళ్ళు రాగానే నలుగురిని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకందరికీ కొత్త కొత్త వస్త్రాలు ధరింపజేసి అందరికి మంచి మంచి చీరలు అవి పెట్టారు. నలుగురికి ఆభరణాలు అవన్నీ ఇచ్చారు. అవన్నీ వేసుకోమన్నారు. వీళ్ళు నలుగురు వేసుకొచ్చారు. వేసుకొచ్చిన తర్వాత వీళ్ళని మొట్టమొదట వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి గదికి తీసుకెళ్లారు. పూజా మందిరంలోకి తీసుకెళ్లారు. నలుగురిని తీసుకెళ్లి అక్కడ నలుగురు చేత పూజ చేయించారు. అంటే వాళ్ళతో దీపాలు వెలిగించి వాళ్ళతో పూజ చేయించారు. చేయించిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. నలుగురు వచ్చి అత్తగారుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. తర్వాత మామగారివి తీసుకున్నారు. తర్వాత మిగతా పెద్దలు వాళ్ళందరి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తీసుకుని ఇక అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ మందిరాల్లోకి ప్రవేశించారు. ఇలాగా అందరూ నలుగురు హాయిగా ఉన్నారు. అంటే వాళ్ళ నలుగురు భార్యలతోటి, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వాళ్ళ భార్యలతో హాయిగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు సీతారాములు, వీళ్ళు ఏంటంటే మన రాముడు, బాలరాముడి నుంచి మనం చూస్తున్నాం. రాముడు పుట్టినప్పటి నుంచి, ఉయ్యాల్లో ఆడుకున్నప్పటి నుంచి అలా మన రాముడితోనే ఉన్నాగా. ఇప్పుడు అలాంటి రాముడు ముందర సీతారాముడు అయ్యాడు, శ్రీరామచంద్రమూర్తి కదండి. ఇప్పుడు అయోధ్య రాముడు అవుతున్నాడు. అంటే ఏంటి, ఆయనకి జీవితంలో ఇదంతా ముఖ్యమో, భార్య తన అయోధ్య నగరం కూడా రాజారాముడు అయిన అది కూడా ముఖ్యం. వాళ్ళందరి మెప్పు పొందాడు. అంటే ప్రతిదానికి ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తుంటాడు. ఏం పనులు చేయాలి, ఎలా పని. అంటే నిజానికి ఇప్పుడు అతనికి ఇంకా యువరాజు పదవి కూడా లేదు. ఇలా ఉంటూ భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉండొచ్చు. కొత్తగా పెళ్ళైంది, భార్య అటు ఇటు తిరిగి కాదు. ఆయన భోగాలతో పాటు ప్రజలకి మంచి పనులు చేయడం మొదలెట్టాడు. తండ్రి అనుమతి తీసుకోవడం, తండ్రి ఈ పని ఇక్కడ చేస్తే ఇలా బాగుంటుంది, తండ్రి సరే చెయ్యి, వెంటనే వెళ్ళి ఆ పని చేయడం. అలాగా ప్రజలతో వెళ్ళి మాట్లాడడం, మీకు ఏం కావాలి అని అడగడం, వాళ్ళ మధ్య వాళ్ళ అవసరాలు గమనించడం, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఆ పాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో గమనించుకుని లోపలికి చొచ్చుకెళ్ళిపోయి అవన్నీ గమనిస్తూ ఉండేవాడు. అంటే ఉరికినే ఏదో టైంపాస్ చేయడం కాదు, అది అంతలాగా వెళ్ళి, అందుకే ఆయన రాజారాముడు, అయోధ్యారాముడు అయ్యాడు. ప్రజలకి ఏవైతే ప్రియమైనవో, అంటే ఏవి కావాలి, ఇష్టమైనవో, వాళ్ళకి ఏవైతే హితమైనవో చేశాట. ప్రియమైనవి అంటే వాళ్ళకి చాలా చాలా నచ్చినవి, తర్వాత హితమైనవి వాళ్ళకి మంచి చేసేవి, ముఖ్యంగా మంచి చేసేవి చేయాలి కదా. కొన్ని మంచి చేసేవి నచ్చకపోవచ్చు, కానీ చెయ్యాలి. అందుకని హితమైనవి, ప్రియమైనవి అవన్నీ చేశాడు. ప్రజాక్షేమం ఆయనకి నెంబర్ 1 ఎప్పుడు, అది ఆయనకి ఫస్ట్ అన్నమాట. అది పెట్టుకుని అలా చేస్తూ ఉండేవాడు. అలా చేసేసరికి ప్రజలందరికీ రాముడు అంటే ఒకలాంటి ఇంకా అభిమానం, ఇప్పుడు ఇదివరకు ఉండే అభిమానానికంటే ఇంకా ఎక్కువైంది. చాలా ఇష్టపడేవారు అందరు. ఇక సీతారాముడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అంటే పరస్పరమైన అన్యోన్యమైన ప్రేమ వాళ్ళకి అలా జనించింది. వాళ్ళిద్దరికి మరి పెళ్ళైన తర్వాత ఒకళ్ళొకళ్ళు చూసుకోలేదు. అంటే నేను గత జన్మల గురించి మాట్లాడట్లేదు, అవతారం గురించి మాట్లాడట్లేదు. రాముడు ఒక మానవుడిగా ఉన్నాడు, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని కొత్తగా పెళ్ళైన జంట.
కానీ వాళ్ళు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ పరస్పరం ప్రేమిస్తూ అలా చాలా సౌఖ్యంగా ఉండేవారు. ఇక అమ్మవారు సీతమ్మ ఒక దేవతా తేజస్సు, ఆవిడ యోనిజ కదండి, దేవతా తేజస్సుతో మహాలక్ష్మి లాగా ప్రకాశిస్తుంది అంటారు వాళ్ళు. మహాలక్ష్మి లాగా అంటారు, మహాలక్ష్మే కానీ అత్యద్భుతంగా ఉంది. తర్వాత మరి రాముడు ఎలా ఉన్నాడు? లక్ష్మీదేవితో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నాడు. ఆయన ముందర విష్ణుమూర్తి అనట్లా, చూసారా? అమ్మవారు రాగానే, సీతమ్మ రాగానే వాల్మీకి కూడా అట్లా తిరిగిపోతున్నాడు మెల్లిగా. మనలాగే మనం కూడా చూడండి, అటువైపు అమ్మవైపు వెళ్ళిపోట్లా, అంతవరకు నాన్న చేయి పట్టుకున్న వాళ్ళ మెల్లిగా వదిలి అమ్మని చూస్తున్నాం. అలాగా మెల్లిగా వాల్మీకి కూడా లక్ష్మీదేవితో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నట్ట. అలాగా అంత చక్కగా వాళ్ళిద్దరూ ఉన్నారు అని అది ఈ 2 శ్లోకాల్లో చాలా క్లియర్గా ఇచ్చారు. నేను మీకు ఇచ్చాను. ప్రియాతు సీతా రామస్య ధారా పితృకృతా ఇది గుణద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్య వర్ధత. ప్రియాతు సీతా రామస్య ధారా పితృకృతా ఇది గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్య వర్ధత. ఇక్కడ ఏంటిట? తల్లి తనకి తండ్రి సీతాదేవిని భార్యగా చేసి, అంటే తనెళ్ళి నిజానికి ఆ శివధనుర్భంగం చేసి తను గెలుచుకున్నాడు, ఏదైతే ఉందో వీర్యశుల్కలాగా. కానీ పెళ్లి చేసింది తండ్రే, మళ్ళీ తండ్రి అనుమతితో చేసుకున్నాడు కాబట్టి అలాంటి, అందుకని తనకి నచ్చిందిట భార్య. కాకుండా ఆవిడ తన గుణంతో, తన రూపంతో, తర్వాత తన తన మాటలతో, తన ప్రవర్తనతోటి రాముడి మనస్సును అంతలాగా గెలుచుకుంది అన్నారు. అంటే కేవలం భర్తతోటే కదా, అత్తగారులందరితోటి, మామగారితో, అంతఃపుర స్త్రీలు, ప్రజలు అందరితో ఆమె ప్రవర్తన, ఆమె గుణము అన్ని చూసి రాముడు మరింతగా ఆమెని ఇష్టపడడం మొదలెట్టాడు. ఒక భర్త ఒక భార్య వైపు ఆకర్షింపబడాలంటే కేవలం రూపం ఒకటి సరిపోదుగా, ప్రవర్తన ఉండాలి, అందరితో ప్రవర్తించే తీరు ఉండాలి, కేవలం తనతోటే కాదు. అదెంత ముఖ్యం ఆడపిల్లకి. కేవలం అత్తగారింటికి వెళితే అత్తగారి అందరితో, తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో, ఫ్రెండ్స్ తోటి, చుట్టుపక్కల అందరితో ప్రవర్తించే తీరు ఎంత ముఖ్యమో మనకి ఇక్కడ చెప్తున్నారు. అది దానివల్ల భర్త మరింతగా ఇష్టపడతాడు. అలాగే తస్యాస్య భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. తస్యాస్య భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. సీతకి ఎందుకు ఇష్టంట రాముడు అంటే? భర్త కాబట్టి ఇష్టం. అది ఒక ఒక హైందవులకి, ఒక హిందువులకి ముఖ్యంగా అర్థమవుతుందండి. ఎందుకంటే అంతవరకు ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు చేసే పెళ్లిలో ఏమీ తెలియకుండా ఎవరో తెలియని వాడితో పెళ్లి చేసినా ఆ భర్తగా తాళి కట్టాడు కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థానం హృదయంలో ఇచ్చి ఇష్టపడుతుంది కదా స్త్రీ. ఆ విధంగా భర్త కాబట్టి ఇష్టపడుతోంది అని రాశాడు. అదొక చాలా గొప్ప కారణం. భర్తని ఎలా ఇష్టపడుతుంది ఆడది అంటే భర్తకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. తర్వాత ఆయన గుణం, ఆయన సౌందర్యం ఇవన్నీ చూసి కూడా మరింతగా ఆయన వైపు ఆకర్షితురాలైంది ఆవిడ ప్రేమ మరింతగా పెరిగిందిట. ఒకటి ఆయన భర్త అందుకని ఇష్టపడుతుంది. 2 ఆయన గుణం, ఆయన సౌందర్యం ఇవన్నీ చూసి కూడా ఇష్టపడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళ హృదయం ఒకళ్ళకి బాగా తెలిసిపోయింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు నిజానికి ఒకళ్ళ కోసం ఒకళ్ళే పుట్టారు, కానీ ఆ పెళ్ళైన తర్వాత అలా ఒకళ్ళనొకళ్ళని ఇష్టపడడం మొదలెట్టిన తర్వాత ఒకళ్ళ హృదయం ఇంకొకళ్ళకి బాగా తెలుస్తోంది. అందుకని పరస్పరానురాగంతో మెలుగుచున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగంతో ఉన్నారు. ఇవి 2 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు. అందుకే మీకు ఈరోజు నేను రాసి వాటి అర్థాలు రాశాను. ఎందుకంటే ఇవి దంపతులకు అనురాగాన్ని పెంపొందింపచేసే శ్లోకాలు. దంపతులకి ఏదైనా అభిప్రాయ భేదాలు అలాంటివి వచ్చినప్పుడు ఈ 2 పారాయణ చేస్తే చాలా మంచిది అంటారు. ఈ 2 శ్లోకాలు పరస్పర అనురాగాన్ని పెంచే శ్లోకాలు. వీటిలో మంత్రాక్షరాలు ఉంటాయి, దానివల్ల అది సాధ్యమవుతుంది. ఈ 2 శ్లోకాలు దంపతులకి పరస్పర అనురాగాన్ని పెంచే శ్లోకాలు. రాముడు ఎందుకు ఇష్టపడుతున్నాడు? తండ్రి తనకి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు, పైగా ఆ అమ్మాయిలో గుణము, సౌందర్యము ప్రతిదీ అన్నీ ఉన్నాయి. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది, అది కూడా చూడండి, అది కూడా ముఖ్యం. ఎందుకంటే ఒక స్టాండర్డ్స్ కలవాలి అంటే అలా ఉండాలి, ఒక సేమ్ స్టాండర్డ్స్ లాగా అలా వచ్చి మరి ఆవిడ కూడా తక్కువ కుటుంబం నుంచి రాలే, ఒక మిథిల అలాంటి కుటుంబం నుంచి వచ్చింది. కాబట్టి
అమ్మాయి ప్రవర్తన అన్ని విధాలుగా నచ్చి రాముడికి ఇష్టపడి ఆమెని ఇష్టపడడం మొదలెట్టాడు. అనురాగం పెరిగింది. ఈమె ఎందుకు ఇష్టపడుతోంది రాముణ్ణి? భర్త కాబట్టి ఒకటి, తర్వాత రెండు, ఆయన గుణము, ఆయన సౌందర్యము వీటన్నిటినీ చూసి ఆవిడ ఇష్టపడుతుంది. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పరస్పర అనురాగం పెంచుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇంకా ఎలా తయారవుతారు? ఒకళ్ళే, ఇద్దరు ఒకటే. రాముడు సీత వేరు కాదు, సీతారాములు అంటే ఒకటే. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మనము దేవతల్లో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు అంటాం, వాణి హిరణ్య గర్భులు అంటాం కదా. అంటే సరస్వతి బ్రహ్మ, తర్వాత లక్ష్మి విష్ణుమూర్తి, వాళ్ళని చెప్పుకుంటాం. తర్వాత ఇలాగా మనుషులు మానవులు అనేసరికి సీతారాములే అంటాం. ఇంకా అంతకు మించి ఇంకొకళ్ళు లేరు. అంతకు ముందర ఇంకా చాలా మంది తర్వాత ముందర ఉన్న సీతారాములే. ఎందుకు సీతారాములు అయ్యారు అనేది మనకి ఇక్కడి నుంచి తెలుస్తుంది. ఎందుకు వీళ్ళు అంత గొప్ప దంపతుల కింద ఎందుకు భావిస్తున్నారు అనేది మనకి ఇక్కడి నుంచి ఇంట్రడక్షన్ వస్తుంది. పైగా ఏంటి, సీతారాములు పెద్దగా మాట్లాడేసుకుంది, వాళ్ళు ఒకళ్ళ చోట ఒకళ్ళు వెళ్ళింది, అది మనకి ఎక్కడ ఏమి చెప్పరు. ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు. అది కలవడం ఎలా కలిసారంటే ఒక పాలు నీళ్ళలా. మొట్టమొదట చెప్పేవాడేమో రాముడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఇక చెప్పే అవసరం లేదు. ఒకసారి ఆవిడ గ్రహించింది, ఈ సమయంలో ఈయనకి ఇది కావాలి అని ఆవిడ గ్రహించి, అందుకని వాళ్ళు కేవలం చూపులతోనే మాట్లాడుకున్నారు అంటారు. తర్వాత ఆయన ఇలా చూసేసరికి ఆవిడకి ఏం కావాలో, ఆయనకి ఏం కావాలో ఈవిడికి అర్థమవుతుంది. అలాగే ఈయన మాట్లాడుతుంటే ఆవిడ చూస్తే ఆవిడ అభిప్రాయం ఏంటో ఈయనకు అర్థమవుతుంది. ఇక తర్వాత అది కూడా అక్కర్లేదు. అంతే, అంతగా అన్యోన్యత, ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఎరిగి ప్రవర్తించడం, ఒకళ్ళ మనసులో ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండడం అనేది అత్యద్భుతమైన ఒక గొప్ప ఉదాహరణ రామాయణం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈయన వాల్మీకి చేసిన ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు, లేకపోతే ఒక ప్రయోగం ఏంటంటే, ఒక్కొక్క కాండలో ఒక్కొక్క జంటని మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఇది నేను చిన్న రీసెర్చ్ లాంటిది, మీరు గమనించుకుని రాస్తూ ఉండండి. ఒక్కొక్కప్పుడు మనకి ఇందులో వచ్చిన జంటలు ఎవరు, మొట్టమొదట మనం ఎవరెవరిని మనం చూసాం జంటలుగా. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళు ఒక జంట కింద చూసాం. అంటే ఒక జంట అంటే భర్త ఒకడే, ముగ్గురు భార్య కదా. ఇక్కడ మనకి ఎక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు ఏదో మాట్లాడినట్టు, లేకపోతే దశరథుడు ఏదో మాట్లాడినట్టు ఏమీ లేదు. వీళ్ళు అందరూ కలిసి యాగం చేశారు అంతే. వాళ్ళ గురించి పెద్ద వర్ణన ఏమీ మనకి లేదు. వాళ్ళొక జంటలాగా చూసుకున్నాం. తర్వాత మనం ఏం చూసాం, ఋష్యశృంగుడు, శాంత చూసాం కదా. ఋష్యశృంగుడు ఆ ఋషి, తర్వాత ఆయన్ని అడవిలోంచి తీసుకొచ్చారు, వాళ్ళందరూ వెళ్ళి తర్వాత శాంతనిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు చక్కగా ఎప్పటికీ కలిసి హాయిగా ఉన్నారు. శాంత కూడా ఈయన కోసం అడ్జస్ట్ కదండి, ఆవిడ వెళ్ళి అడవిలో ఈయన కోసం ఉంది. ఇదంతా మనం చెప్పుకున్నాం. శాంత ఒక రాజకుమారి. తర్వాత ఈయన వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ మామగారింట్లో ఉండేవారు. కానీ శాంత కూడా వెళ్ళింది. ఎంత రాజకుమారి అయినా వెళ్ళి అడవిలో ఉంది. వెళ్ళింది. ఎంత మంచి ఆదర్శవంతమైన జంట. తర్వాత మనం ఇంకొకటి చూసింది గౌతముడు, అహల్య. చాలా గొప్ప జంట అండి. ఎందుకు, అహల్య గురించి మనం ఎంతసేపు ఒక ఎపిసోడ్ అంతా చెప్పుకున్నాం కదా. అహల్యకి నిజానికి ఆవిడ ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడిని చూసింది. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మా వారు వస్తారేమో వెళ్ళిపో అని చెప్పి పంపించి, అంటే ఆ మనస్సు చెలించి. ఇది గమనించి తెలిసిన గౌతముడు ఆవిడ్ని వదిలిపెట్టాడండి. ఈ రోజుల్లో అయితే ఇలాంటప్పుడు ఏం చేస్తారు, వెళ్ళిపో అంటారు, వెంటనే అక్కడికక్కడ అయిపోతుంది. వదిలేశాడా? కాదు. పెళ్లి జరిగింది, వివాహము, ఇంకా ఫర్ ఎవర్, ఇంకా జీవితాంతం కలిసి ఉండాలి అని ఏం చేశాడు, ఆవిడ్ని ఉద్ధరించాడు. ఆవిడ్ని ఉద్ధరించి ఆవిడికి ఒక శాపం లాంటి వరం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చి శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఆవిడ దర్శనం చేసి ఆవిడకి పాదాభివందనం చేసేలాగా ఆవిడ్ని తపస్సుకి ప్రేరేపించాడు. ఎంత గొప్ప వరం అండి అది. స్వామి వచ్చి నమస్కారం చేయడం ఏంటి ఆవిడకి అసలు. అలా అందుకని ఇది ఒక అత్యద్భుతమైన జంట. అంటే మనకి ఏం నేర్చుకోవాలి జంట నుంచి, తప్పు చేసినా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుని మళ్ళా ఇంకా మహనీయుల్ని చేయాలి తప్ప అలా వదిలేయడం అనేది పనికిరాదు మన వైదిక ధర్మాల్లో అని మనకి చెప్తున్నారు వీళ్ళు. ఋష్యశృంగుడు, గౌతముడు, అహల్య. ఇక మిగతా జంటలు మనం మిగతా చూసింది సీతారాములు. ఇక్కడ ఈ సీతారాములు ఇప్పుడు మొదలైంది, చివరి వరకు వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. వీళ్ళతోనే మన ప్రయాణం. అందుకని వాళ్ళ గురించి ఇప్పుడు మనకి ఇంకా విశ్లేషించేంత మనకి అధికారము లేదు, ఇంకా అంత తెలీదు. అందుకని జస్ట్ ఇప్పుడే మనం వాళ్ళని చూస్తున్నాం. పెళ్ళైంది, పరస్పర అనురాగంతో ఉన్నారు అంటే. అలాగా ఇక్కడ వాల్మీకి మనకి చెప్పకుండా చెప్తూ ఉంటాడు. అంటే ఎవరిని మనం అనుసరించాలి, ఎవరిలోంచి ఏ గుణం తీసుకోవాలి, ఏ భార్య నుంచి ఏ గుణం, ఏ భర్త నుంచి ఏ గుణం చూసుకోవాలి. అలాగా ఇప్పుడు మనకి ఒక్కొక్క దానిలో మనం నెక్స్ట్ అయోధ్యాకాండకి వెళ్తే దశరథుడు, కైకేయి వాళ్ళిద్దరిని చూపిస్తాడు. దగ్గర నుంచి చూపించి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తే, కానీ
ఒక భార్య భర్త నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది, భర్త ఏ విధంగా, అది మనకి అదొక రిలేషన్. ఆ రిలేషన్లో ఎవరిని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో అదొక జంట. ఆ తర్వాత ఇంకొక మళ్ళా కింద కండకి అలా వెళ్ళేసరికి అక్కడ ఇంకొక జంట కనిపిస్తారు. ఒక్కొక్క జంటను అలా చూసుకుంటూ వెళతాము. ఎవరిని మనం అనుసరించాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేది మనం చివరికి డిసైడ్ చేసుకుందాం, ఏ జంట ఎలా ఉంది. కాకపోతే అందుకని నేను ఇక్కడ ఎవళ్ళు వచ్చారో మీకు చెప్తున్నాను. ఇది ఇద్దరితో ఇక్కడ మనకి ఈ బాలకాండ ముగుస్తుంది. అందరూ సుఖంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఇక్కడ ఒక మహావిష్ణు లక్ష్మీదేవితో కూడిన మహావిష్ణువు లాగా ఈయన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, దశరథుడు అక్కడ ఇంట్లో ఉండి వీళ్ళందరూ సుఖంగా ఉన్నారు అని చెప్తారు. అప్పుడు దశరథుడు ఏం చేశాక ఈ లోపల భరతుడిని పిలిచాడు. భరతుడి మావయ్య అంటే కైకేయి వాళ్ళ అన్నయ్య, ఆయన పేరు యుధాజిత్తు. పెళ్లికి వచ్చాడు, గుర్తుందా? పెళ్లికి వచ్చి మా నాన్న చూడాలనుకుంటున్నాడు, అందుకని నేనేమో మీ అయోధ్యకు వెళితే ఇక్కడ మీరు స్వయంవరంలో ఇక్కడ ఉన్నారని తెలిసి, పెళ్లికి వచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చాను అని చెప్తే వాళ్ళందరూ సంతోషించారు. అప్పటి నుంచి వీళ్ళతోనే ఉండిపోయాడు పాప యుధాజిత్. ఆయన వెళ్ళాలి కైకేయి వాళ్ళ ఊరికి, అక్కడికి. అందుకని ఆయన ఏం చేశాడంటే అడిగాడు దశరథుడిని, భరతుడిని పంపిస్తే నేను వెళతాను. ఇప్పుడు వెంటనే దశరథుడు భరతుడిని పిలిచి, నువ్వు నీ కోసం మీ మేనమావ చెప్పటి నుంచి ఉన్నాడు, అందుకని నువ్వు ఒకసారి వెళ్ళి మీ తాతగారిని చూసిరా అని చెప్పాడు. చెప్తే అలా వెంటనే భరతుడు ఆయన అలా తండ్రి ఆజ్ఞను అలాగే శిరస వహిస్తాను అని చెప్పి బయలుదేరాడు. వెంటనే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి, సీతకి, ఊర్మిళకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక్కడ భరతుడు వెళ్ళాడు అంటే శత్రుఘ్నుడు అనుసరించాడు అంతే. ఎందుకంటే చెప్పాను కదా మీకు నేను, భరతుడిని ఎప్పుడూ శత్రుఘ్నుడు అనుసరిస్తాడు, రాముడిని ఎప్పుడు లక్ష్మణుడు అనుసరిస్తాడు. మీకు బిగినింగ్లోనే మనం అనుకున్నాం, నలుగురు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టి కొంచెం నెలల పిల్లలు అయినప్పుడే రాముడిని చూడకుండా ఉంటే లక్ష్మణుడు ఏడ్చేవాట, భరతుడిని చూడకుండా ఉంటే శత్రుఘ్నుడు ఏడుస్తూ ఉండేవాట. అందుకని కైకేయి మందిరంలో 2 ఉయ్యాళ్ళు, కౌసల్య మందిరంలో 2 ఉయ్యాళ్ళు. పాపం సుమిత్రా మందిరంలో ఉయ్యాళ్ళే లేవు, ఎందుకంటే వీళ్ళిద్దరు అక్కడికే వెళ్ళి ఉండేవాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అక్కడే ఇక్కడ ఉండేవాడు. కానీ ఆవిడేం నొచ్చుకోలేదండి. అందరూ కలిసి మాకు 4 పిల్లలు అనుకున్నారు తప్ప ఈ పిల్లలు నా పిల్లలు అని ఏనాడు సుమిత్ర అనుకోలేదు. వాళ్ళతో ఎందుకు ఉండడం, మన ఇంట్లో ఉండు, వాళ్ళే ఇక్కడికి వస్తారులే, ఇలాంటి సంకుచిత మాటలు లేవు. అప్పుడు అందరూ కలిసే పెంచారు, ఆ విధంగా పెరిగారు. కాబట్టి భరతుడు వెళ్ళాడు అంటే శత్రుఘ్నుడు అనుసరించాడు. మరి మాండవీ శృతకీర్తి వెళ్ళలేదా? అలాంటివి చెప్పడు వాల్మీకి, అలాంటివి ఏవి ఉండవు, వెళ్ళరు వాళ్ళు. అలాంటివి లేవు. మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళిద్దరు మా భర్త వెళ్ళిపోతున్నాడు కదా, మేమెందుకు ఉండాలి ఇక్కడ, అలాంటివి వీళ్ళకి ఉండవలసిందే. అంతఃపురంలో వాళ్ళిద్దరూ వెళ్ళారు. అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. మళ్ళా సీతాదేవి తర్వాత వనవాసానికి అంటే అది వేరు. ఆ వనవాసానికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మనం తర్వాత మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ మావయ్యని, వాళ్ళ తాతగారిని చూడడానికి భరతుడు వెళ్ళాడు. వెళుతూ శత్రుఘ్నుని కూడా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆ కేకయ రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, తర్వాత మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అది అక్కడి వరకు చెప్పి అందరూ పరస్పర అనురాగంతో సుఖంగా ఉన్నారు అంటూ మనకి చెప్పారు. బాలకాండ ఇక్కడికి మనకి ముగిసింది. ఇప్పుడు మనం మన సింహావలోకనం చేద్దాం. ఇక్కడ శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ని మనకి బాలకాండలో చూపించారు కదా. అసలు ముందర జననం అయిన తర్వాత విద్యాభ్యాసం వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు కదా. అయోగ వాసిష్టం అవన్నీ చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క లక్షణం, ఏవైతే 16 లక్షణాలు చెప్పాడో వాల్మీకి అంతకు ముందర అడిగాడు, నారదుడు చెప్పాడు, ఆ లక్షణాలు ఒక్కొక్కటి రాముళ్ళ మనకు కనిపిస్తూ వచ్చేంత వరకు విస్తారంగా కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఏం చేశాడు, ముందర వశిష్ఠుడు ఈయనకి నామకరణం, విద్యాభ్యాసం చేశాడు. తర్వాత విశ్వామిత్రుడు అనేక ఉపదేశాలు చేశాడు. మన తర్వాత ఆయనకి రాముడికి ఆయన వంశ పరిచయం, పూర్తిగా దేశ పరిచయం ఇవన్నీ చేయించింది విశ్వామిత్రుడు. తర్వాత సీతారామ కళ్యాణం. ఇక శివుడు ఈయనేం చేశాడు, శ్రీరామచంద్రమూర్తి ముందర శివధనుస్సుని, తర్వాత విష్ణు ధనుస్సుని రెండింటిని స్పర్శించాడు, ముట్టుకున్నాడు. రెండింటిని ముందర శివధనుస్సుని విరిచేటప్పుడు శివధనుస్సుని పట్టుకున్నాడు, దాన్ని స్పర్శించాడు. శివ తేజస్సు ఆయనలో ప్రవేశించింది. తర్వాత పరశురాముడి దగ్గర నుంచి విష్ణు ధనస్సుని పట్టుకున్నాడు, దాన్ని స్పర్శించాడు, ముట్టుకున్నాడు. ఆ విష్ణు తేజస్సు ఆయనలో ప్రవేశించింది.
అందుకని అనేక శక్తులు సంపాదించి ఎదురులేని వీరుడయ్యాడు శ్రీరామచంద్రుడు కదా. ఈ లోకానికి ఇలాంటి ఎదురులేని వీరుడైన శ్రీరామచంద్రమూర్తిని పరిచయం చేశాడు విశ్వామిత్రుడు. ఒక ఋషి వెనక నడవాలి అని నేర్పించాడు. మనకు ఆ మాట కూడా మనం చెప్పుకున్నాం. ఎలా నడవాలి, ఏ దారిలో వెళ్ళాలి అని రాముడు అడుగుతుంటే ఋషులు వెళ్లే దారిలో వెళ్ళు అని చెప్పాడు విశ్వామిత్రుడు. అంటే నిజానికి వాళ్ళు ఒక దారిలో నడుస్తూ ఉంటే ఈ దార ఆ దార ఎలా వెళ్ళాలి అని అడిగాడు ఆయన. ఒక నది నుంచి బయటకు వస్తుంటే అప్పుడు ఋషులు వెళ్తున్నారు కదా, ఆ దారిలో వెళ్ళు. అందులో 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఈ దారిలో మనం రోడ్డు మీద మామూలు రోడ్డు అని ఒక అర్థం, 2 ఏంటంటే వాళ్ళు వెళ్ళే ధర్మ మార్గంలో పయనించు. అందుకని శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఋషులు వెళ్లే మార్గంలోనే ధర్మ మార్గంలోనే చరిస్తాడు. పైగా ఋషులతోనే ఉంటాడు. చూడండి, ఇక్కడి నుంచి మనం ఆయనతోనే ఉంటాం కాబట్టి మన ఋషులతోనే ఉంటాం. ఆయన చుట్టూ ఎప్పుడు ఋషులే ఉంటారు. తర్వాత అనేక ఋషులు ఆశ్రమాలు దర్శిస్తూనే వచ్చాడు. అవునా, ఎంతమంది ఎన్ని నదుల చరిత్రలు విన్నాడు, ఎన్ని రాజుల చరిత్రలు విన్నాడు, రాజ్యాల చరిత్రలు, క్షేత్రాల చరిత్రలు ఇవన్నీ వింటూ వస్తున్నాడు. ఎంత మనకి జాగ్రఫికల్ గా ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆశ్రమాలు వర్ణన అంటే గుర్తొచ్చింది. వైజాగ్ గ్రూప్ లో పద్మావతి తను ఏం చేసిందో తెలుసా అండి, ఒక మంచి టేబుల్ తయారు చేసింది. నాకు ఎంత నచ్చిందంటే నేను తర్వాత గ్రూప్ లో తనకి షేర్ చేయమని చెప్పాను. నేను అందరికీ షేర్ చేస్తాను, బాంబే వాళ్ళకు కూడా. ఏం చేసిందంటే ఒక్కొక్క చోట శ్రీరామచంద్రుడు వెళ్ళిన ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఉండే ఋషులు, అలా ఒక మంచి టేబుల్ రాసింది తను. అంటే తన ఒరిజినల్ గా తనంతా ఆలోచించుకుని రాసింది. చాలా అద్భుతంగా ఉంది అది కూడా, చాలా బాగా చేసింది. అందుకని తను ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి బాలకాండలో రాముడు వెళ్ళిన ఆశ్రమాలు, రాముడు చూసిన నదులు అలాగా రాసింది. అంటే ఇంకా తను షీఈస్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది లోపలికి. తర్వాత ఇది చూసాం మనం. కాకుండా ఇంకా ఏం చూసాం మనం బాలకాండలో? గురు శిష్యులు. ఎంతమంది గురు శిష్యులను చూసామండి. అలాగా దశరథుడు వశిష్ఠుడు ఒక గురువు శిష్యుడు కదా, ఎందుకంటే ఆయన కుల గురువు. అలాగే శతానందుడు జనకుడు, ఆయన కుల గురువు ఆయన. సరే, మనకి విశ్వామిత్రుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అది వేరు. ఇలాగా వీళ్ళు ఎలాంటి గురువులు అంటే వాళ్ళ జీవితాలని శిష్యులకు ధారపోసేశారు. కేవలం నేను గురువుని అని అహంకరించడం కాదు, మొత్తం అంతే. అంతే కదండి. మీకు ఏదో చూసారా, థియరీ అంతా ఆయన వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు రాముడు, ప్రాక్టికల్ అంతా విశ్వామిత్రుడి దగ్గర చేస్తాడు కదండి. అది చూడండి ఎంత గొప్ప. పైగా ఏంటి, ఈయన ఎప్పుడైతే తీసుకెళ్లి విశ్వామిత్రుడు ఈయనకు బోధ మొదలెట్టాడో రాముడు అప్పటికి సగం నేర్చేసుకున్నాడు. అన్ని తెలుసు ఆయనకి. నాకు తెలుసండి ఇది అని ఎప్పుడైనా అన్నాడు రాముడు? అనలే. చేతులు కట్టుకుని గురువు గారు మీరు ఎలా చెప్తే అలాగే, ఎక్కడికి వెళ్ళమంటే అలాగే. అది శిష్యుడికి ఉండవలసిన వినయం. అది మనకి నేర్పిస్తున్నారు. మనం ఒక్కొక్కసారి చెప్పేస్తుంటే ఆమా ఎప్పుడో తెలుసులండి ఇది అనేస్తే అది గురువు గారిని కించపరిచినట్టు. గురువు గారికి తెలియదా? చెప్పారు, ఇంకొకసారి ప్రేమగా ఆప్యాయంగా చెప్తున్నారు, వినండి, వింటే తప్పేం లేదుగా. ఆ విధంగా రాముడు ఆయన దగ్గర కూడా వినయంగా వంగి నేర్చుకున్నాడు. తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నాము బాలకాండలో? ఇంకేం కొత్త విషయాలు తెలుసుకున్నాము? తపస్సుకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాం. తపస్సు చేయడం అనేది ఎంత గొప్పదో ఒకటి మనకి ఎవరు చెప్పారు ఆ విషయం? విశ్వామిత్రుడు చెప్పారు. ఆయన జీవితమే తపస్సుకు అంకితం కదండి. ఎంత ఆయనే అన్నాడు, ఏంటి అసలు నా క్షాత్రం ఎందుకు పనికొస్తుంది ఈ తపస్సు ముందర, ఈ బ్రహ్మతేజం ముందర అన్నాడా లేదా అని తపస్సు చేసి ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ఆ గొప్పతనాన్ని నిరూపించాడు. అలాగే ఇంకొక నిరూపించిన ఆయన ఎవరు? పరశురాముడు. ఆ తపస్సు చేసే కదా ఆయన అంత గొప్పవాడయ్యాడు. కాబట్టి ఈ తపస్సుకున్న గొప్పతనాన్ని ఇలా వీళ్ళిద్దరు మనకి నిరూపించారు. ఇక గంగా జననం వస్తే మనకి భగీరథుడు ఏం నిరూపించాడు? ఒక పితృదేవతల మీద ఆయనకున్న ప్రీతి చూపించాడు. మనము కేవలం మన వంశము మన తర్వాత వంశమే చూసుకోవడం కాదు, మన ముందర పితృదేవతలు చూడాలి, వాళ్ళని సంతృప్తి పరచాలి. ఎప్పుడో పాప 3 తరాల క్రితం సగరపుత్రులందరూ వాళ్ళు బూడిదైపోతే ఈయన ఎందుకండి ఆయన జీవితంలో అన్ని సంవత్సరాలు చెప్పండి చెయ్యాలి, అలా ఆలోచించుకోలేదు ఆయన. నా పూర్వీకులు మా పితృదేవతలు వాళ్ళందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే కదా చేశాడు. వెళ్ళి కదా, అందుకని గంగని సంపాదించుకొచ్చి శివుణ్ణి ప్రార్థించి మన ఆ భూమి మీదకి తెచ్చి వాళ్ళకి స్వర్గలోకం దొరికేలా చేశాడు. అది పితృదేవతల మీద మనకు ఉండవలసిన భక్తిని చూపించింది. పైగా ఒక పట్టుదల, కావాలి గంగ అంటే సాధించుకున్నాడు. ఆకాశం నుంచి దింపాడు గంగని. అందుకని భగీరథ యత్నం అది మనం తెలుసుకున్నాం. ఇక ఒక తండ్రిని ఎలా నమ్మాలి, ఒక తండ్రి మీద మనకి ఎంత భక్తి ఉండాలి, ఆయన ఎంత నమ్మాలి అనేది పరశురాముడు కదా. తల్లిని గొడ్డలితో నరికేసాయంటే ముందర నరికేశాడు. ఎందుకు? ఆయనకు తెలుసు అది ఎందుకో తండ్రి చెప్పాడు. తండ్రికి తొందరగా వెంటనే బతికించేస్తాడు వాళ్ళందరినీ అని తెలుసు. ఆ నమ్మకంతోనే ఆయన చేశాడు. ఆ నమ్మకం మళ్ళీ నిజం అయింది కదా.
కాబట్టి అంటే మనం చేయొచ్చా, అదే విషయం స్పష్టంగా ఆయన రాశారు. అది పరశురాముడికే చెల్లింది, ధర్మ సూక్ష్మం, మనందరికీ అప్లై అవుతుంది. అలాగే ఏ కోరిక లేకుండా తపస్సు చేయొచ్చు అని పరశురాముడు కూడా మనకి నిరూపించాడు. ఊరికి భగవంతుడిని చూడాలని అంతే, ఆయనకి ఏం కోరికలు లేవు. ఇలా కూడా తపస్సు చేస్తారా? మనం నామం చెప్పడానికే మనం 100 కోరికలు కోరుకుంటామే, అలాంటిది ఏ కోరిక లేకుండా ఆయన తపస్సు చేశాడు. ఇలాగా మనకి ఎన్నెన్ని కొత్తవి ఎన్ని నేర్చుకున్నామండి. ఊరికి బాలకాండ చేసాము, ఆయన పెళ్ళైపోయింది అనడం కాదు. అందులో నేర్చుకున్న విషయాలు మనం మళ్ళా క్షుణ్ణంగా చూసుకుంటూ ఉండాలి. ఏం గ్రహించాము అంటే ఇవన్నీ. యాగాలు, ఎన్ని యాగాలు చూసామండి. మొట్టమొదటి అశ్వమేధంతో మొదలెట్టాం. అశ్వమేధం ఈయన వచ్చి చేయించారు కదా మనకి. ఋష్యశృంగుడు దశరథుడి దగ్గర చేయించిన తర్వాత పుత్రకామేష్టి చేశాడు. తర్వాత విశ్వామిత్రుని యాగాలు అయ్యాయి. తర్వాత జనకుడు చేసిన యాగాలు. అలాగా మనం ఎన్ని యాగాలు చూసుకున్నాం. తర్వాత కొన్ని కొత్త చాలా పవిత్రమైన ధనస్సులు, శివధనుస్సు, విష్ణు ధనస్సు, ఇలాంటివన్నీ మనం గమనించాం. అంటే అంత గొప్పగా ఉంటాయని వాటి కథలు చెప్పుకున్నాం. ఇక ఋష్యశృంగుడు తపస్సు. ఋష్యశృంగుడు పుట్టాక వాళ్ళ ఆశ్రమంలోనే పెరిగాడు. ఆయనకి అసలు ఎవరు ఇంకెవరు తెలియకుండా తండ్రి పెంచాడు. కానీ అలా చేయడం వల్ల సమాజానికి ఏమైనా మేలుందా? కేవలం తండ్రితో ఉండిపోయాడు. కేవలం తండ్రికి ఆయనకే సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితాలే బాగుపడేవి. కానీ సమాజానికి మేలు కలగాలి ఆయన వల్ల అంటే ఆయన రాజ్యానికి రావాలి. అందుకే కదా అలాంటి పవిత్రమైన మూర్తి అడుగు పెట్టగానే 12 ఏళ్ళు వర్షం పడని రాజ్యంలో వర్షం పడి దేశం ప్రజలు శాంతించారు, పంచభూతాలు శాంతించాయి అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? అలాంటి వాళ్ళు నలుగురిలో ఉండాలి. నలుగురిలో ఉంటేనే సమాజానికి మేలు. కాబట్టి ఋష్యశృంగుడు అలా సమాజానికి మేలు చేశాడు. అంతే విశ్వామిత్రుడి తపస్సు కూడా అంతే. ముందర నేను కావాలి, నాకు బ్రహ్మర్షి కావాలి అని చేసిన ఆయన అందరికీ పనికొచ్చే అతి పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చాడు కదా. అందరికీ పనికొచ్చే మనందరికీ కావాల్సిన శ్రీరామచంద్రమూర్తికి తన అస్త్రాలన్నీ మొత్తం తన జీవితంలో సంపాదించుకున్న యావత్ శక్తిని ఇచ్చేశాడు. అది మన సమాజానికి ఇచ్చినట్టేగా. కాబట్టి మనకు బాగా సంపాదించుకున్న శక్తిని కూడా మన కోసం మనం దాచుకోకుండా సమాజానికి ఇవ్వాలి అని ఇలాంటి మహానుభావులు మనకి ఇలా నేర్పిస్తున్నారు. ఇవన్నీ మనకి ఎక్కడికక్కడ వాల్మీకి కొన్న గొప్పతనం. అలాంటి గొప్ప వ్యక్తులు ఇది మీరు నేర్చుకోండి అండర్లైన్ అంటూ చెప్పరు, అలా చెప్పి వదిలేస్తారు. అందులోంచి మనం చూసుకుని గ్రహించుకోవాలి. ఓహో, ఇది మనం ఈ లెసన్లోంచి ఎందులో ఏంచి ఈ కథలోంచి ఇది నేర్చుకోవాలి. తర్వాత మనం ఇంకోటి శిష్య ప్రవృత్తి, శిష్యులు ఎలా ఉండాలి అనేది మనం శ్రీరామచంద్రుడి దగ్గర నేర్చుకున్నాం. వశిష్ఠుడి దగ్గర అన్నీ నేర్చుకుని యోగ వాసిష్ఠ ఆయన మొత్తం వేదాంతం నేర్చుకున్నా మళ్ళీ కొత్త విద్యార్థిలాగా ఏమీ తెలియని వాడిలాగా విశ్వామిత్రుడి దగ్గర ప్రతి విషయం నేర్చుకుని అన్నీ తెలుసుకున్నాడు. తర్వాత విశ్వామిత్రుడు కూడా ఎంత క్రమశిక్షణ నేర్పించాడు. ఆయన ఏదో సూర్యోదయానికి ముందర 1 నిమిషం ఆలస్యంగా అయితే కౌసల్యాస ప్రజారామ ఉత్తిష్ట అంటూ పాడాడు. అంటే ఏంటి? సమయానికి లేవాలి, సమయానికి సంచి చేయాలి, ఇలాంటివన్నీ మనకి అన్ని అలా సమయ పాలన అనేది క్రమశిక్షణ అనేది నేర్పించాడు కదా. ఆచారాలన్నీ, వ్యవహారాలు, శకునాలు, ఇలా పక్షులు ఇలా అరిస్తే ఈ శకునం, తర్వాత జంతువులు ఇలా పరిగెడితే ఈ శకునం, ఎన్ని శకునాలు అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. ఆ కాలంలో ఆ దేశంలో అప్పుడు పాటించే శకునాలను కూడా మనకి అక్కడక్కడ చూపిస్తూనే వచ్చారు. తర్వాత కళ్యాణాలు, ఎన్ని కళ్యాణాలు చేసాం. ముందర మహాలక్ష్మి కళ్యాణం కదా, మహాలక్ష్మి విష్ణుమూర్తి కళ్యాణం, సీతా కళ్యాణం, ఇలాగా 2 గొప్ప కళ్యాణాలు చూసుకున్నాం. తర్వాత అత్యంత పవిత్రమైన కుమార సంభవం గురించి చెప్పుకున్నాం. అసలు అది వింటేనే మనకి ఎంతో మంచిది ఇంట్లో. తర్వాత పిల్లలకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత పిల్లలు పుట్టడం అన్నిటికీ మంచిదే. అసలు కుమార సంభవం లాంటిది లేనే లేదు. అత్యంత పవిత్రమైంది కుమార సంభవం. ఇంకా ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే విచిత్రమైన విషయం, శ్రీరామచంద్రుడు మనకి పుట్టినప్పుడు బాలరాముడిగా ఎంతసేపు దోగాడాడో ఏం చేశాడో అంత కొంచెమే. తర్వాత ఎప్పుడైతే వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం మొదలెట్టాడో అప్పటి నుంచి ఆయన కోదండరాముడు అయిపోయాడు. ఎప్పుడు ఆయన చేతిలో విల్లు ఉంటుంది. మీరు విల్లు లేని ఎప్పుడైనా రాముడిని చూసారా? ఎక్కడైనా మనం ఏ బొమ్మలో చూసినా మనకి విల్లుతోనే కనపడతాడు. ఇదేంటంటే ఈ బాలరాముడు కోదండరాముడు ఎందుకు అయ్యాడు అంటే దానికి పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? రక్షణ అనేది ఆయనకి తక్షణ కర్తవ్యం అంట. అంటే మనకి కావాలి ఏదైనా అంటే వెంటనే నేనున్నాను అని చేతిలో పట్టుకుని రెడీగా సిద్ధంగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే ఉండండి 1 నిమిషం, నా బాణం ఎక్కడుందో వెతుక్కోవాలి, నాది కత్తి ఎక్కడుందో చూసుకోవాలి అని ఒక సెకండ్ కూడా ఆయన వేస్ట్ చేయడు. అంటే సిద్ధంగా ఉన్నాడు.
వెంటనే తీసేసి సంధించేసి వేసిస్తాడు అనమాట. అంటే అంత రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి ఎంత హాయిగా అనిపిస్తుందండి. ఉన్నాడు ఆ చేతులు పక్కన పట్టుకుని ఉన్నాడు రాముడు అనేది మనకి అత్యద్భుతంగా ఉంటుంది. ఆలోచిస్తేనే అది మనకి చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది కదా, అదనమాట. అందుకే త్యాగరాజు ఒక చిన్న కృతిలో రాస్తాడు, ఎవరిచ్చారా నీకు సరచాపాలు రామచంద్ర, పుట్టుతో నేను పుట్టుకటోనే మేమ్మ కడుపులోంచి పట్టుకొని వచ్చేసావా, ఎప్పుడు చేతులు ఎందుకు పెట్టు తిరుగుతావు అంటాడు. అంటే ఎంత సెన్సిటివ్గా ఆలోచించి కృతులు రాస్తారు అలాంటివన్నీ. అది ఏంటంటే ఆయనలో ఉన్న క్షాత్రం, నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటూ మనకి ఆ భయం ఇవ్వడం, ఇలా చేత్తో పెట్టడం అనేది ఒక విషయం. నేను చేతిలో నాకున్నాయి చెప్పండి, ఏం భయం లేదు, నేను ఉన్నాను అంటూ ఆ భయం ఇచ్చే శ్రీరామచంద్రమూర్తి కోదండ రాముడు. అందుకని అలా పట్టుకుని ఉంటాడు. పక్కన సీతమ్మ ఉన్నా ఎవరున్నా సరే పక్కన అది ఆయన బాణం మాత్రం, ఆయన విల్లు మాత్రం వదలడు. అదనమాట ఆయనలో ఉండే గొప్పతనం. ఇప్పుడు ఇది చెప్తూ ఆయన క్షాత్రం గురించి చెప్తే ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఆయనకి రాముడికి సంబంధించిందే, ఇదేమి రామాయణంలో లేదు అని ఆ నోట ఈ నోట విన్న కథ. ఆయన విల్లుకి ఆయనకి సంబంధించింది. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు అందరినీ అభయం ఇచ్చి కాపాడుతూ ఉంటాడు కదా. అలాంటి శ్రీరామచంద్రమూర్తి ఒకరోజు ఎక్కడో నదిలో స్నానం చేసి వస్తుంటే ఉన్నట్టుండి ఒక కప్ప అరిచిందిట. స్నానం చేసి కొంచెం చీకటిగా ఉంది, ఆయన విల్లు కింద పెట్టాడు, మళ్ళీ విల్లు తీసుకొని వస్తున్నాడు. కప్ప అరిచిందిట, రామా రామా అని అరిచిందిట అడుగునెక్కడి నుంచో. వెంటనే ఆయనకి పాపం, ఆయనకి ఉడత దగ్గర నుంచి ఎవరైనా సరే ఆయన అతి జాలి గుండె కదా, వెంటనే చూశాడు కప్ప అరుస్తుంది. ఏంటి అని చూసేసరికి ఆయన విల్లు ఇలా కింద పెట్టి మళ్ళీ తీసేసరికి ఆ విల్లు కింద ఉండిపోయిందిట కప్ప. దానికి పాపం దెబ్బ తగిలి ఒళ్ళంతా రక్తం వస్తుందో ఏంటో గట్టిగా అరిచి తీస్తే వెంటనే అప్పుడు కప్పని చేతిలోకి తీసుకుని నిమిరి, ఎందుకు నేను పెడుతూ ఉంటే అప్పుడే చెప్పచ్చు కదా, నాకు అయ్యో నాకు ఇలా దెబ్బ తగులుతుంది తీసేయమని చెప్పచ్చు కదా, ఎందుకలా నా దెబ్బలతో అంటే ఆ బాధ భరించావు నువ్వు అని అడిగట కప్పని. అంటే తన విల్లుని ఇలా పెట్టేసరికి కప్ప మీద పెట్టాడు. ఆ కప్పకి ఆ విల్లు మరి గుచ్చుకుంటుంది. నదిలోకి వెళ్ళి వచ్చేసరికి గుచ్చుకుందో ఏంటో పాపం దానికి ఒంటి మీద రక్తం అది వచ్చి బాధపడింది. వచ్చేసరికి అందుకని వెంటనే నాకు చెప్పచ్చు కదా, తీసి పక్కన పెట్టేవాడిని, ఇప్పుడు రామా అన్నావు అప్పుడే అనొచ్చు కదా, దెబ్బలాడాడు. ఇలా చేతిలోకి తీసి దాన్ని నిమురుతూ అంటే కప్పందిట, నేను ఎమోషనల్ అయిపోతాను చెప్తే, నాకు ఏదైనా కష్టం వస్తే రామా రామా అంటాను, రాముడే కష్టం ఇస్తే నేను ఎవరితో చెప్పుకోను అందుట. ఎంత బాగుంది కదండి. అది నిజానికి ఎవరో చెప్పిన కథ, ఎక్కడో విన్న కథే, కానీ రాముడు అంతలా దగ్గర అవుతాడు. ఏమంది కప్ప, నాకు ఎవరైనా కష్టాన్ని కల్పిస్తే రామా అని నీకు నేను చెప్పుకుంటానయ్యా, నీ వల్లే నాకు కష్టం వచ్చింది, నీ విల్లు వల్లే నాకు కష్టం వచ్చింది, నేను నీకే ఎవరిని పిలిచేది, ఇంకా అందుకని ఊరుకుని భరించాను అందుట. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఒక కప్ప అంత అద్భుతంగా మాట్లాడుతుందంటే ఎవరు మరి రాశారో ఎక్కడొచ్చిందో కథ, కానీ అది ఆయన విల్లుకు సంబంధించింది. అలాగే ఆయన ఇప్పుడు కోదండరాముడే మనకి రక్షణ ఇచ్చే శ్రీరామచంద్ర. ఇది ఇక్కడ ఇక మనం ఆలోచిస్తే ఏంటంటే, ఈ బాలకాండలో మనకు అన్ని ఫౌండేషన్స్ పడిపోతూ ఉంటాయి. రాముడు క్యారెక్టర్, సీతమ్మ క్యారెక్టర్, తర్వాత లక్ష్మణుడు ఎలాంటి వాడు, ఇలాగా ఒక్కొక్కళ్ళ గురించి, ఈ దశరథుడికి ఎంత ప్రేమ, వశిష్ఠుడు చెప్పిన ధర్మాలు, విశ్వామిత్రుడు బోధించినవి, జనకుడు ఎలా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేసి ఎలా చేసి పంపించాడు, వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, ఒక పాత్రల స్వరూపం మనకు అర్థమైపోతుంది కదా. ముందు వీళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఊహించుకోగలం దాన్ని బట్టి కదా. ఇదనమాట. తర్వాత శ్రీరాముడి బాలతత్వాన్ని గురించి మనం ఇందులో ఆవిష్కరించుకున్నాం, తెలుసుకుంది కదా. బాలుడప్పుడు ఎలా చేశాడు, బాలుడప్పుడు ఏం పెద్ద భయంకర అల్లరేం లేదు, ఎలా ఉండేవాడు, ఇవన్నీ తెలిసింది. తర్వాత ఆయనకి జీవితంలో మెయిన్ ఆశయం, ఎందుకు ఆయన పుట్టాడు అంటే ఒక రాక్షస వధ కోసం. ఇది మనకి తెలుసు, అది మనకి వాల్మీకి ఇక్కడ రాసిన విధానం. అంటే రచయితకు తెలుసు, రాసే వాళ్ళకి తెలుసు, మనం చదువుతున్న వాళ్ళం మనకి తెలుసు, కానీ రాముడికి తెలియదు. రాముడు మానవుడిగానే ఆయన పెరుగుతున్నాడు, కానీ ఇక్కడ ఏంటంటే ఆయన జీవిత ఆశయం రాక్షస సంహారం. అందుకని ఇక్కడ ఏంటంటే ఆయనతో కఠినమైన పరిశ్రమ, కష్టపడి ఆయన అన్ని నేర్చుకుంటున్నాడు. ఒకటి చెప్పాను మీకు నేను, రాముడు రావణాసురుడు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఒకళ్ళిద్దరు అడిగారు, కొంచెం అర్థం కాలేదు లాస్ట్. ఇది రావణాసురుడి జన్మ, అది మనకి మళ్ళా వస్తుంది, ఊరికే నేను చెప్పాను. రావణాసురుడి జన్మ, తల్లి రాక్షసి, తండ్రి బ్రహ్మ వంశంలో పుట్టాడు, బ్రహ్మకి మనవడు. సో ఇక్కడ ఏంటంటే ఆయనకి రాక్షస బలం వచ్చింది బ్రహ్మ వంశంలో, కాబట్టి బ్రహ్మ తేజస్సుతో పుట్టాడు. ఆయన పుట్టుకే ఎలాంటి పుట్టుకో చూడండి. రావణాసురుడు దుష్టుడు అయినా, మనం రాక్షసుడైనా ఆయన గురించి మనం చెప్పుకోవాలి కదా.
తర్వాత ఏం చేశాడు ఆయన? తపస్సు, విద్యాభ్యాసం వాళ్ళ తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గర అన్ని వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, సంగీతము, ఆయనకి రాని కళ లేదు, ఆయనకి రాని విద్య లేదు, అన్ని ప్రతిదీ నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మవంశంలో పుట్టాడు. అన్ని నేర్చుకుని తీరాలి, అన్ని నేర్చుకున్నాడు. ఆయన విద్యాభ్యాసం అంత అద్భుతంగా ఉంది. తర్వాత తపస్సు, సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమే నీకేం కావాలని వరాలు ఇచ్చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమే వరాలు ఇచ్చాడు. ఆయనకి ఏంటి అసలు ఏమీ అన్నీను. అందుకని ఆయనకి చాలా తపస్సు ఎక్కువ. కాబట్టి 1, 2, 3 ఇలా స్టెప్స్గా పైకి వచ్చాడు రావణాసురుడు. వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నవాడికి అహంకారం పెరిగి తర్వాత మదం, నేనేం చేస్తే అది చెల్లుతుంది అనేసి నవగ్రహం, అదే తర్వాత మనం చెప్పుకుందాం. దాంతో అలాంటి వాడు రాముడి పుట్టుకతో ఏమీ లేదు, అది మానవుడిగా పుట్టాడు కదా, ఒక రాజుగా క్షత్రియుడిగా పుట్టాడు. పుట్టిన తర్వాత మరి ఈయనతో సమానంగా యుద్ధం చేయగలగాలి. కాబట్టి ఏం చేశారు? ముందర విద్యాభ్యాసం వశిష్ఠుడి దగ్గర, తర్వాత దానికి తగ్గ ప్రాక్టికల్స్ అవన్నీ విశ్వామిత్రుడి దగ్గర. తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించింది ఉంటుంది చూసారా, అంటే ఏంటంటే అస్త్ర విద్య ఒకళ్ళ దగ్గర, శస్త్ర విద్య ఒకళ్ళ దగ్గర. శస్త్ర విద్య అంతా వశిష్ఠుడి దగ్గర, అస్త్రాలు అంటే ఆ మంత్రాలకు సంబంధించినవన్నీ విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకుని ఇలా మెల్లిమెల్లిగా పైకి వచ్చాడు. సో ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ ఇంకా తపశ్శక్తి ఈయనకి రాలేదు రాముడికి. ఇది వచ్చేందుకు తర్వాత మనకి బాలకాండంలో, మిగతా కాండంలో తెలుస్తుంది. కాబట్టి ఇలాగ ఈక్వల్ అయితేనే ఇంకా మరి యుద్ధం చేయగలడు. మానవుడిగా యుద్ధం చేయాలి. దేవుడిగా అయితే ఇక్కడి నుంచి యుద్ధం చేసి ఒక క్షణంలో చంపేసి నరసింహతారంలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ రాముడు మానవుడిగా పుట్టి, మానవుడిగా బ్రతుకుతూ, మానవుడిగా ఉండి యుద్ధం చేయాలి. ఈయనతో సమాన బుద్ధి అయితేనే చేయగలడు కదా. కాబట్టి ఈయన్ని సమానంగా తేవడానికి ఇంతమంది ఆయనకి సహకరిస్తున్నారు. రాముడికి సహకారం కావాలా? అక్కర్లేదు. కానీ మనకు అలా వాళ్ళు పోనీ అలా తృప్తి పడుతున్నారు అనుకోండి. సో వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయడానికి ఈ విధంగా, ఇది ఆయనకి జీవిత ఆశయం కాబట్టి ఈ విధంగా ముందరికి వెళుతున్నాడు. ఆయనకి ఫౌండేషన్ స్టోన్ అంతా, మనకి ఫౌండేషన్ అంతా పడింది ఇక్కడ బాలకాండలో. తర్వాత మనకి ఇంకా చూడండి రాముడు ఎలాంటి ధర్మాలు చూపించాడు. వివాహం చేసుకో, అక్కడ ఏం చేశాడు? శివధనుర్భంగం కాగానే పెళ్లి కదా, గబగబా అని ఆవిడ వచ్చారు, వరమాలు వేసేసాడు. ఈయన పెళ్లి చేయడం జరిగిందా? మా నాన్నగారి అనుమతి కావాలి అంటే వెంటనే వాళ్ళ నాన్నగారి అనుమతి ఆయన వచ్చాకే వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ మనకి చెప్పే ధర్మాలు. తల్లిదండ్రుల అనుమతి, తండ్రి ఎంచి పెళ్లి చేశాడు, తండ్రి పెళ్లి చేశాడు కాబట్టి ఆయన భార్యతో సుఖంగా ఉన్నాడు అంటాడు. అది అలా అంటే మరి కోపం రాదా? సీతమ్మ వారికి రాదు. అది ధర్మం కాబట్టి అలాగే ఉంటాడు ఆయన. అంతే, ఆయన అలాగే ఉంటాడు, ధర్మమే పాటిస్తాడు. ఆవిడికి అర్థమైపోయింది. ఆవిడే అంతే, నా భర్త కాబట్టి నేను ఇష్టపడుతున్నాను అంది. ఎంత బాగుంది ఆ మాట కదా. అలాగా అలా ధర్మం 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 మనకి నేర్పిస్తున్నారు. చూడండి స్వామి మనల్నే కాదండి, అందరి దిగజారిన వాళ్ళందరినీ పైకి లేవడం కోసం ఆయన జన్మించాడు, అవతారం తీసుకున్నాడు. అంటే ఎందుకు? అహల్యని ఉద్ధరించాడా లేదా? పాపం అక్కడ ఉండిపోయింది, అలా ఎన్ని సంవత్సరాలు ఆవిడ అలా ఉండిపోయిందో, ఆవిడని ఉద్ధరించాడా లేదా? ఇలాగే అవతారం అంతా మీరు చూస్తూ ఎలాంటి పాపం వాళ్ళందరినీ పైకి తీసుకొస్తాడు. ఆయన కింద పడ్డ వాళ్ళని పైకి తీసుకెళ్లాలంటే ఆయన కిందికి రావద్దండి, పైనుంచి ఎట్లా తీస్తాడు? అందువల్ల ఆయన కిందికి దిగి మనుషుల్లాగా తిరిగి మనుషుల్లో తిరిగి పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, బావిలో ఎవరైనా పడ్డారనుకోండి, బావిలోంచి బయటికి తీయాలంటే వాళ్ళు ఇంకొకళ్ళు కూడా బావిలోకి తిరిగి చెయ్యి ఇస్తే వాళ్ళు పైకి వస్తారు కదా. అలాగా ఆయన కూడా మనతో పాటు దిగి మనలాగా మనిషిలాగా బతుకుతూ కష్టాలు పడుతూ మనల్ని ఉద్ధరించడానికి మానవుల్లాగా ఆయన పుట్టాడు. తర్వాత చూసారా, కింద పిల్లలు ఏడుస్తుంటే తల్లి ఎత్తుకోవాలి, తల్లి కూడా వంగి ఆ లెవెల్కి వెళ్ళి వాడిని ఎత్తుకుంటుంది. అవునా కదా? మనంతా అలాగే చేస్తాం కదా. అలా వంగాలి అంటే ఏంటి? మన లెవెల్కి రావాలా? అందుకని భగవంతుడు మన లెవెల్కి వచ్చి మనల్ని ఎత్తుకుని ఉద్ధరిస్తాడు. మనం చేసిన పాపాలు ఒకటారెండు ఎన్ని చేసాం, అవన్నీ అందులోంచి మనల్ని బయటపడేయాలంటే ఆ విధంగా ఆయన ఉండాలి. దాన్నే అందుకే కరావలంబం అంటారు. కర ఆవలంబం, చేతిని ఇవ్వడం. ఆ చేతిని ఇస్తే ఆ చేతిని పట్టుకునే మనం పైకి వస్తాం. అది మనం కరావలంబ స్తోత్రాలు చేస్తాం, నరసింహ కరావలంబం అంటాం, సుబ్రహ్మణ్య కరావలంబం అంటాం. ఏదైనా సరే చేతిని ఇవ్వడం. స్వామి కరావలంబాన్ని ఇవ్వు, నాకు చేతిని ఆసరాగా ఇవ్వు అంటూ ఆయన్ని ప్రార్థించడం. అలాగే రాముడు అందుకు ఒక మనిషిగా జన్మించాడు. ఇక ఇంకా ఏం తెలుస్తుంది మనకి ఇందులో అంటే, రాముడిది లక్ష్మణుడికున్న ప్రేమ. రాముడు అంటే ఎంత ప్రేమ, ఆయనకున్న ప్రేమ. ఇక్కడికి వచ్చారు అడవికి, ఇదేంటి ఇక్కడ యాగాన్ని సంరక్షించడానికి రాముడు వచ్చాడు, వెనక లక్ష్మణుడు వచ్చాడా, వెళ్ళి అడిగాడా పర్మిషను నేను రావాలా అని? లేకపోతే చెప్పాడా విశ్వామిత్రుడు, లక్ష్మణ నువ్వు కూడా రా అని చెప్పలే. రాముడు వచ్చాడు అంటే లక్ష్మణుడు వచ్చినట్టే, అంతే.
అది వాళ్ళ సోదర ప్రేమ. వాళ్ళిద్దరు విడిచిపెట్టి ఉండరు అని చెప్పడానికి. అంటే మనకి ఇక్కడి నుంచి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవన్నీ మొదలయ్యాయి. తర్వాత భరత శత్రుఘ్నులు. ఇప్పుడు భరతుడు వెళ్ళాడు అంటే వెనక్కి శత్రుఘ్నుడు వెళ్ళాడు. వాళ్ళకి అన్నగారంటే ఎంత ప్రేమ. ఆయన ఏం చెప్తే ముందర వెళ్ళిపోతూ వాళ్ళ నాన్నగారు చెప్పారని వెళ్ళిపోయారా? వెనక్కి వచ్చి మళ్ళీ శ్రీరామచంద్రుడు అరుంగ తీసుకుని ఆయనకి నమస్కరించి వెళ్ళారు. అలాగా ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాదు, మళ్ళీ ఒక్కొక్క కాండలో చూస్తూ ఉండండి. భరతుడు ఏమైనా మాట్లాడా ఇంతవరకు? ఎక్కడైనా ఆయన మాట్లాడాడు అని ఒక మాట ఏదైనా చెప్పానా నేను? శత్రుఘ్నుడు ఏమైనా నోరిప్పాడా? లేదు. కౌశల్య, తర్వాత సుమిత్ర, కైకేయి ఎవరైనా మాట్లాడారా బాలకాండలో? మాట్లాడారు. అది ఎక్కువ ఎవరితో ఎక్కువ ఏమీ మాట్లాడించాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, రాముడు విన్నాడు. రాముడు సందేహం అడిగాడు, వాళ్ళు తీర్చారు. తర్వాత రాముడు దాని గురించి అడిగాడు, చెప్పాడు. ఏదో జనకుడు ఏదో చెప్పాడు, విన్నారు. ఇంతే తప్ప అనవసరమైన పాత్రలు, అనవసరమైన మాటలు ఏమీ ఉండవు. మీరు మొత్తం గమనిస్తే ఎన్నిసార్లు కైక మాట్లాడింది, కైపుడు అయోధ్యలో మాట్లాడుతుంది, తర్వాత ఎన్నిసార్లు మాట్లాడిందో చూడండి. శృతకీర్తి అసలు మాట్లాడిందా లేదా? శత్రుఘ్నుడు మాట్లాడా లేదా? ఇవన్నీ మీకు తెలుస్తాయి. అరే మాట్లాడలేకపోతే వాళ్ళకి ఇంకా ఏమీ లేదా? మరి అసలు అందులో క్యారెక్టరే లేదా? లేదు. వాళ్ళు చేసిన పనులు చాలా ఉంటాయి, కానీ అనవసరమైన మాటలు వచ్చి వాటిల్లో మాట్లాడాలు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఉండదు అనమాట. తర్వాత సీతమ్మ తల్లి. సీతమ్మ అనే అనాలి మనం, సీత అని కూడా అనలేం. ఇంకా రాముడిని కూడా రామ అనలేం మనం, రాముడు అనలేం, రామయ్య అని అనాలి. వాళ్ళిద్దరికి వివాహం అయిపోయింది, ఇంకా వాళ్ళిద్దరు అయ్యా అమ్మ అయిపోయారు మనకి కదా. రామయ్య సీతమ్మే. ఈ సీతమ్మ ఎందుకు, ఈవిడ ఏంటి అసలు? ఈవిడ మరి ఆయనదైతే మరి రాక్షస సంహారం, మరి ఈవిడ ఎందుకు పుట్టింది? అయ్యో నిజంగా పుట్టిందే, అంత గొప్ప శక్తి ఆవిడ. ఎందుకంటే రెండు, ఒకటి ఒక ఆదర్శ పత్ని, ఒక భార్య ఎలా ఉండాలి అని ప్రూవ్ చేయడానికి. మనందరికీ ఒక టెక్స్ట్ బుక్ మనకు ఉండాలి ఎదుర్కొండా, దాన్ని చూసి మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఆవిడ ఒక ఆదర్శ పత్ని ఎలా ఉండాలి అని ఉండడానికి చెప్పి, ఆవిడ ప్రతిదీ రాముడు చెప్పింది ఏం వినలేదు. తర్వాత మీరు చూస్తారు, కోపం వస్తే ఆవిడ కూడా దెబ్బలాడేది. తర్వాత నువ్వు చేస్తోంది తప్పు అని రాముడికి వెళ్ళి ఎదురు చెప్పేది, అన్నీ ఉండేవి. కానీ ఆయన మనస్సు గ్రహించేది. అది ఎలా ఎందుకు చేస్తున్నాడో ఆవిడకి తెలుసు. మనకు దానికి తర్వాత రామాయణానికి విపరీతమైన వ్యాఖ్యానాలు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టి వాళ్ళని కూడా మన ఏదో మన లెవెల్లోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. కానీ చాలా ఔన్నత్యం, చాలా గొప్ప వండి వాళ్ళందరూ. వాళ్ళ గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళం మనం కాదు. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక సీతమ్మ గురించి మనం మాట్లాడితే నాలిక తొందరతో మాట్లాడకూడదు. ఇక్కడ అందుకే ఆ సీతమ్మ తల్లి అదొకటి. రెండవది ఏం ప్రూవ్ చేసి, ఆ వెనకాతలో ఉండే ఆధ్యాత్మికతను మనం గమనించాలి. ఎందుకంటే మనం రామాయణాన్ని విశ్లేషిస్తున్నాం, ఊరికే చదవట్లేదు కదా. ఒక ఆత్మ అంతరాత్మని, స్వామిని చేరడానికి, పరమాత్మని చేయడానికి ఎలాగా తప్పిస్తుంది అనేది మనకు చూపిస్తుంది. అమ్మవారు ఒక ఆత్మ అయితే స్వామి పరమాత్మ. ఆత్మ పరమాత్మలకు ఉన్న సంబంధం అది, అంతే తప్ప మరోటి కాదు. కాబట్టి మన వెనకాతల ఉన్న ఆ వైదికతను కూడా చూస్తూ ఉండాలి. ఓహో ఇది, అది కూడా చెప్తారు. అమ్మవారి ఆత్మ అయితే స్వామి పరమాత్మ. ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలవలసిందిగా ఎప్పటికైనా. అందుకే ఆ ఉత్సుకత కలవాలి అని, కలిసిన తర్వాత ఆ తృప్తి. మనము పరమాత్మ కూడా అంతే, మనకి అంతే. మనకి జీవితంలో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిపోయినప్పుడు. అంతకంటే సుఖం, శాంతి ఇంకెక్కడ ఉండదు. కాబట్టి అది అంతే. మనకి ఆవేదన, చికాకు, అలసట ఇదంతా ఇది ఎందుకంటే దూరంగా ఉన్నాం కాబట్టి. ఆయనకి ఎంతంత దగ్గరైపోతూ ఉంటే మనకి అంత సుఖం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా మనకి అమ్మవారు చెప్తూ ఉంటుంది. మధ్యలో కొంతకాలం దూరం అవుతుంది స్వామికి, అప్పుడు పరమాత్మకి దూరంగా ఉన్న ఆత్మ ఎంత తప్పిస్తుందో అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనం అందుకని ఇది ఇంకొక దృష్టితో మనం రామాయణాన్ని గమనించాలి. ఇక్కడ ఒక స్త్రీ శక్తిని చూపిస్తుంది. తండ్రి చాటు బిడ్డ ఏదో దొరికింది, ఆయనే చెప్పాడు చక్కగా, నాకు నాగేటి చాల్లో దొరికింది ఒక యజ్ఞశాల. దొరికిన పిల్ల తండ్రి చాటు బిడ్డగా పెరిగి ఒక ఆదర్శ పత్ని ఎలా అయిందో ఇప్పటి వరకు మనం చూసాం. అంతే, ఒక కోడలు ఇంట్లో చక్కటి ఆదర్శవంతమైన కోడలు, ఆదర్శవంతమైన పత్నిగా మారింది. తర్వాత చూడండి ఎంత ఆవిడ మొత్తం రామాయణం నిండిపోయి రాముణ్ణి కూడా డామినేట్ చేసే సీతాయాశ్చరితం మహత్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక స్త్రీకి ఉండే శక్తిని నిరూపించడానికి మొట్టమొదటి ఏమీ లేదు. చివరికి మనకి బాలకాండ అంతా రాముడే, చివరికి వచ్చింది సీతమ్మ తల్లి, కానీ రాముడిని ఎలా డామినేట్ చేసేస్తుంది. అంటే ఆవిడకి ఉండే శక్తి అలాంటిది అంటూ ఒక స్త్రీ శక్తికి కూడా అంత గొప్పతనం ఇచ్చి చూపించారు. ఇది మనము ఇంతవరకు బాలకాండలో నేర్చుకున్నాం. బాలకాండలో ఇంకొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే సంక్షిప్త రామాయణం. ఇది మనకి 100 శ్లోకాల్లో ఉన్నాయి అని చెప్పాను అంతే. నేను దాని గురించి నేనేం వివరంగా చెప్పలేను మీకు కదా. ఇప్పుడు మనకి అడుగుతాడు కదా నారదుడిని, ఫస్ట్ వాల్మీకి నారదుడి దగ్గరికి వచ్చి నువ్వు రాముడి గురించి కథ రాయాలి.
అంటే ఏంటి అంటే రాముడి గురించి ఒక 100 శ్లోకాలు ఆయన చెప్పాడు. 100 శ్లోకాల్లో మొత్తం రామాయణం అంతా చెప్పారు. దీన్ని సంక్షిప్త రామాయణం లేదా సంక్షేప రామాయణం అంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైన రామాయణం. మనము మామూలుగా రామాయణం అంతా చదవాలంటే ఎన్నో శ్లోకాలు ఉంటాయి, కానీ ఇది ఒక 100 శ్లోకాల్లో రామాయణం అంతా చెప్పబడుతుంది. ఇది రామాయణం అంతా పారాయణ చేస్తే ఎంత పుణ్యమో ఇది చేస్తే అంతలో పుణ్యం. పైగా దీనిలో అన్ని మంత్రాక్షరాలు ఉంటాయి. కాబట్టి మనం సర్గలోంచి సంస్కృతంవే చదివితే మరింత మంచిది. ఇది చాలా మంది ఇప్పుడు మనలో హిందువుల్లో ఇది పారాయణ కింద పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మనం సౌందర్యలహరి ఎలా పారాయణ చేస్తాం లేదా మరొకటి ఎలా పారాయణ చేస్తున్నాం, కాబట్టి ఇది కూడా అలాగే పారాయణ చేస్తూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత కలగడం, కోరిన కోరికలు తీరుతాయి. ఈ పారాయణం అంటే అంతే కదా, సంస్కృతంలో చదువుతూ ఉంటాం, అలా మనకి చదువుతుంది. అందుకని తర్వాత జన్మజన్మల పాపాలు నశించిపోతాయి అంటారు, ముక్తి లభిస్తుంది. తర్వాత కార్యసిద్ధి, మనకి ఏదో ఒక పని చేయాలి, ఆ పని కుదరడం లేదు, లేకపోతే ఏదో పిల్లల పరీక్షలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి బోర్డు, ఈ కార్యసిద్ధి. వివాహం, వాక్శుద్ధి, మనం అనుకునేది చక్కగా జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం దొరకడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడం, ప్రతిదీ ఈ సంక్షేమ రామాయణం సంక్షిప్త రామాయణం వల్ల జరుగుతుంది. అంత ముఖ్యమైనది రామాయణం. సుందరకాండ అలా చేస్తే ఎలాంటివి వస్తాయో అంటే సుందరకాండలో కూడా శ్లోకాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇది 100 శ్లోకాలు. అందుకని ఇది కూడా మనం మొదలెడుతున్నాం. ఇప్పుడు ఈ కాండ అయింది కాబట్టి ఈ కాండకు సంబంధించినవి దగ్గర దగ్గర 10, 13, 14 శ్లోకాలు ఉన్నాయి. ఈ 14 శ్లోకాలకి నేను ఒక్కొక్క శ్లోకం వాటికి అర్థం ఇస్తూ ఉంటాను. అది మనం ఎలా చదవాలి, ఎందుకంటే సంస్కృతం అది మనం మామూలుగా చదవడం కాదు, వాటికి రాగము అది ఏమి ఉండదండి, ఒక పద్ధతిలో చదవాలి. అది మన టీటీడీ వాళ్ళు ఎలా చదివారో మనం అలాగే చదువుతాం, అంతేగాని వీటికి మనం రాగం అది ఏమీ పెట్టదు. కేవలం టీటీడీ వాళ్ళు కదా మనకి టెక్స్ట్ బుక్. టీటీడీలో ఉన్న పండితులు ఎలా చదివారో అది తీసుకుని నేను దానికి కూడా మీకు వీడియో పెడతాను. అది ఈ శ్లోకం మనం ఏం చేద్దాము, కొత్తగా అందరిలాగా ఉత్త శ్లోకం కాదు, శ్లోకము శ్లోకంతో పాటు అర్థం. ఇప్పుడు ఈ కాండ అయింది, ఇప్పుడు 13, 14 శ్లోకాలు ఉంటాయి. ఈ 13, 14 శ్లోకాలు శ్లోకంతో పాటు అర్థం. ఎందుకంటే ఊరికినే శ్లోకం చదివితే అది కాదు, అర్థంతో పాటు చదవాలి కదా. అలా చేద్దాం. నేను దానికి మీకు పంపిస్తాను. నేను ఈ శుక్రవారం ఊరికి నేను యుఎస్కి వెళ్తున్నాను. అక్కడ ఉన్నప్పుడు క్లాస్ మధ్య మధ్యలో కలుస్తాను, కానీ ఎప్పుడు అనేది సమయం లేదా అంటే నేను ఏ డే అనేది ఇప్పుడు మంగళవారం లాగా చెప్పలేను. మధ్య మధ్యలో వస్తాను, కలుస్తాను మిమ్మల్ని, కానీ నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. ఆ తర్వాత మీకు నేను ఈ శ్లోకాలు అక్కడి నుంచి వచ్చే లోపల మనం పూర్తి చేద్దాం. చేస్తే మళ్ళీ నెక్స్ట్ కాండకి ఇబ్బంది ఉండదు. తర్వాత అలాగే మళ్ళీ అయోధ్యాకాండ అయిన తర్వాత అయోధ్యాకాండకు సంబంధించిన శ్లోకాలు తీసుకుందాం. ఈ విధంగా మనకి మొత్తం రామాయణం అయ్యేసరికి 100 శ్లోకాలు మనకి అర్థంతో పాటు మన చేతిలో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు పారాయణ చేసుకోవచ్చు. ఇది చదవడం రావడం అనేది మన అదృష్టం అండి, ఎందుకంటే అది చాలా చాలా గొప్పది సంక్షిప్త రామాయణం అంటే. అందువల్ల ఇది కూడా మనం ప్రయత్నిద్దాం. ఇది ఈ బాలకాండకి సంబంధించిన విషయాలు, ఎందుకంటే ఇది చెప్పకుండా అవదు. ఇది చెప్పాను మీకు నేను. దీన్ని యజ్ఞకాండ లేకపోతే కర్మకాండ అంటే, యజ్ఞంలోంచి ఆవిర్భవించాడు యజ్ఞేశ్వరుడైన విష్ణుమూర్తి, కాబట్టి అన్ని యజ్ఞాలే ఇందులో ఉన్నాయి. యజ్ఞానికి ప్రాముఖ్యత ఇచ్చిన కాండ కాబట్టి దీన్ని యజ్ఞకాండ లేదా ముఖ్యంగా దీన్ని కర్మకాండ అంటారు. ఇక్కడ కర్మము అంటే యజ్ఞమే కాబట్టి కర్మకాండ. సో మీరు బాలకాండ అంటే పక్కన కర్మకాండ అని రాసుకోవచ్చు. ఇది బాలకాండకు సంబంధించిన విషయం. ఇక ఏంటి జరుగుతుంది ఎలాగా, ఒకటి మీకు చెప్పాను. ఏ సర్గలు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య జననం అనేది, అది స్కంద జననం అనేది చాలా చాలా అతి పవిత్రమైంది. భారతంలో ఒక చోట చెప్పబడుతుంది, అలాగే రామాయణంలో చెప్పబడింది. ఇది కనుక చదివితే పిల్లలకి మంచిదండి. ఏది కావాలంటే ఆయన దేవసేనాధిపతి, దేవతలందరి మీద అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దేవతల వల్ల మనకి ప్రార్థించిన పనులు కాకపోతే అప్పుడు దేవసేనాధిపతి కదా, మనం ప్రయారిటీస్లో వెళ్తాం. ఆయన ఇబ్బంది ఏది ఉండదండి. నేను అనుభవించి నేను చేసి మీకు చెప్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇబ్బంది అంటూ ప్రపంచంలో ఉండదు. కాబట్టి హాయిగా అది చేసుకోండి. మీరు అందులోంచి సర్గ చదవాలని లేదు, అది చదివితే మరింత మంచిది. లేదా మీరు రాసుకున్న కథలోంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చదువుకున్నా చాలా చాలా మంచిది. మీ వంశానికి, పిల్లలకి, అందరికీ మంచిది. ఇంకా రామాయణలో మన ఈ బాలకాండలో సీతారామ కళ్యాణం, ఇళ్లలో పెళ్ళిళ్ళు కొంచెం ఆలస్యం అవుతున్నా లేదా కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు ఈ రామాయణంలో ఉన్న సీతారామ కళ్యాణ ఘట్టం, ఆ సర్గ చదివితే మంచిది. నేను ఆ సర్గ మీ దగ్గర రామాయణం పుస్తకం ఉంటే పుస్తకంలోంచి చదువుకోండి, లేదా మీరు
జీమెయిల్ ఇందులో గూగుల్లో చేస్తే మీకు ఈ సర్గా అంటే ఆ సర్గా మీకు డౌన్లోడ్ చేసేసుకుని సంస్కృతంలో 10 శ్లోకాలు వచ్చేస్తే అది తీసుకొని చదువుకోవచ్చు. ఏది ఏ సర్గా అనేది నేను మీకు లిస్ట్ పంపిస్తాను. అలాగా తర్వాత ఇప్పుడు నేను మీకు లాస్ట్లో చెప్పింది 2 శ్లోకాలు, అది భార్యాభర్తల అన్యోన్యతకి ఆ 2 శ్లోకాలు చదవడం మంచిది. ఇక 15-16 సర్గలు ఉన్నాయి. అది పుత్రకామేష్టి దశరథుడు చేయడం, పిల్లలు పుట్టడం. అది కూడా పిల్లలు పుట్టకుండా ఏదో ఇబ్బందులు వస్తున్న వాళ్ళు చదివితే తప్పనిసరిగా పిల్లలు పుడతారు అని ఎంతో మంది అనుభవంతో చెప్పారు. 15-16 సర్గలు అంటే వీళ్ళకి దశరథుడు పుత్రకామేష్టి చేయడం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవించడం ఆ 2 సర్గల్లో ఉంటుంది. 15-16, 15 and 16 అవి 2 చేస్తే పిల్లలు తప్పనిసరిగా పుడతారు. ఇన్ని రోజులు ఒక 21 days 40 days అనుకుంటూ మనం ఏదో పెట్టుకుని దానికి ఒక పారాయణ చేసే తీరు ఉంటుంది. రోజు గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఈ శ్లోకాలన్నీ చదివి నైవేద్యం పెట్టడం, అది తీసుకోవడం. పైగా మనం మంత్రం చెప్తూ ఎందుకు ఇలా దీన్ని సంస్కృతంలోనే చదివితే మంచిది అంటే ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు సంస్కృతంలో చదువుతాం కదా, వాటిలో బీజాక్షరాల వల్ల మంత్రశక్తి, శబ్దశక్తి వస్తుందండి. శ్రీరామ అన్నాను అనుకోండి, దాంతో చుట్టుపక్కల నా చుట్టూతా కూడా వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయి. అది ఆ వైబ్రేషన్స్ మనం పెట్టిన ప్రసాదంలోకి దానిలోకి ఎంటర్ అవుతుంది. అది మనం తీసుకుంటే మనకి కూడా అది మంచిది. అందుకు మనం కొన్ని అయినా గట్టిగా చెప్పాలి అంటే ఆ విధంగా చేయొచ్చు. లేదా అది వీళ్ళలేని వాళ్ళు కథ చదువుకోవచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. శబ్దశక్తి కోసం శ్లోకం చదవడం మంచిది. ఇలాగా ఒక్కొక్క సర్గకే ఒక్కటి చెప్తారు. ఇక సుందరకాండ అవేసరికి మనకి ఇంకా డీటెయిల్గా వస్తాయి. ఇందులో ముఖ్యమైనది సీతారామ కళ్యాణ ఘట్టం, సుబ్రహ్మణ్య జననం, తర్వాత శ్రీరామ జననం. ఇక లాస్ట్ ఇది అఫ్కోర్స్ 2 శ్లోకాలు, ఇవి ముఖ్యమైనవి. తర్వాత మీకు చాలా మటుకు ఇంపార్టెంట్ శ్లోకాలన్నీ నేను ఎప్పటికప్పుడు అర్థాలతో ఇచ్చేసాను. అది మీరు మీ రామాయణంలో ఇంక్లూడ్ చేసుకోండి. చాలామంది పంపిస్తున్నారు, రామాయణాలు రాస్తున్నారు, చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు. చిన్న చిన్న స్నిప్పెట్స్ చూస్తున్నాను నేను, అది నేను ఊహించలేనంత అద్భుతంగా రాస్తున్నారు. ఇందాక తిని కూడా శుభ కూడా పంపించింది, ఒకటే నేను చూడగలిగాను. అది రకరకాల కలర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా రాస్తుంది. అంటే అది ఏంటంటే అండి, రాముడి కరుణ ఉండాలి మన మీద. అలాగే మొన్న కూడా 2-3 పంపిస్తే చదివారు, చాలా చాలా బాగా రాస్తున్నారు అమ్మ, అందరూ ఎంతో బాగా రాస్తున్నారు. అలాగే పరశురాముడిది చాలా కష్టమైన కథ, అలాంటి కష్టమైన కథని మీ సొంత మాటల్లో అటు మా గ్రూప్లో బాంబేలో రాజలక్ష్మి గారు రాశారు, తర్వాత మిగతా గ్రూప్స్లో కూడా ఇక్కడ కూడా చాలా మంది రాశారు, లక్ష్మి గారు అందరూ రాశారు. ఇక్కడ మనకి వైజాగ్ గ్రూప్లో వాళ్ళ సొంత మాటల్లో అంత కష్టమైన కథని చక్కగా రాస్తున్నారు. కంటిన్యూ చేసుకోండి, ఎందుకంటే అది పరశురాముడిది అది గొప్ప చరిత్ర కదా. అలాగే విశ్వామిత్రుడిది, ఇలాంటివి మళ్ళీ నేను మళ్ళీ కలుస్తూనే ఉంటాను మీకు. ఇలాగే ఇవి మన శ్లోకాలు అవి మళ్ళీ చెప్పుకుందాము, వీటి గురించి మాట్లాడుకుందాము. తర్వాత శ్రీరాముడు ఆజ్ఞ తర్వాత వచ్చింది, నేను మళ్ళీ రాగానే లేకపోతే మధ్యలోనూ ఇప్పుడు నాకు వీలుని బట్టి మళ్ళీ అయోధ్యాకాండ మొదలెడితే అక్కడి నుంచి మనకి అలా జరుగుతూ ఉంటుంది. ఇంతకాలం నేనేం పెట్టుకోలేదు, అది స్వామి నడిపించినంత కాలం. ఎందుకంటే అందులోకి వెళ్ళి మనం చెప్పాను కదా, దాన్ని వివరంగా చదువుతున్నాం. కేవలం ఏదో పిక్ చేసుకుని బాలకాండ అంటే ఇంతలో ఈ జస్ట్ అక్కడ ఉన్నవి ఇవి చెప్పుకోవడం కాదు. దాన్ని సహేతుకంగా అంటే విశ్లేషించి లాజికల్గా ఒక్కొక్క క్యారెక్టర్ని అనలైజ్ చేస్తూ, ఇలా రాముడు ఎందుకు చేశాడు, ఎందుకు తాటకిని చంపాడు, మారీచుడినే దూరంగా ఎందుకు పడేశాడు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. సుబాహుని ఎందుకు చంపేశాడు, తర్వాత ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు కాంట్రవర్షియల్ మ్యాటర్స్. దీని గురించే కాంట్రవర్సీ వస్తుంది, ఎందుకు ఇలా చేశాడు అనేది. ఇప్పుడు ఇంకా ఈసారి ఐ థింక్ మీకు ఎవరికి డౌట్ లేవు విషయంలో, అన్నీ మీరే చెప్పగలరు ఇంకా. ఎందుకంటే అన్నిసార్లు మనం రిపీటెడ్గా మాట్లాడుకున్నాం కాబట్టి వీటి మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉండగలగాలి. రామాయణం చదువుకున్నాము అంటే ఎవరైనా ఆర్గ్యూ చేస్తే లేదు ఇలాగా అని మీరు చెప్పగలిగి ఉండాలి. అది రామాయణం అప్పుడు చదువుకున్నందుకు మనకి మంచిది. కేవలం ఇది చదివితే నాకు ఇంత పుణ్యం వచ్చింది అనేది అది కూడా ఉంది రామాయణంలో, కానీ మనం వీఆర్ అబౌవ్ దట్ కదా. మనమందరం రామాయణాన్ని ఇంకొక విధంగా మనం చదువుతున్నాం కాబట్టి ఆ విధంగా మీరు కూడా చదవండి, రాయండి, ఇంకొకరితో మాట్లాడండి, ఇంకొకరికి చెప్పండి. అందరికీ ఒక్కొక్కసారి అటెండ్ అయ్యే టైం ఉండదు, ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఒకసారి రివిజన్ అవుతుంది. రామాయణం చెప్పుకోవడం మన నోటితో అంటే అది ఒక గొప్ప వరం కదండి. ఏది వదలకండి, రామాయణాన్ని రాసుకోండి. ఇన్ని రోజులు ఏదైనా రాసుకోవడానికి ఇబ్బంది అయితే ఇప్పుడు మధ్యలో కొంచెం టైం వస్తుంది, అప్పుడు మళ్ళా రాసుకోండి, కంటిన్యూ చేయండి. మీ బుక్ చక్కగా బాలకాండ రెడీగా ఉండాలి.
మరి అప్పుడు నెక్స్ట్ మనం అయోధ్యకి చక్కగా వెళ్ళొచ్చు. ఇప్పుడు బిగినింగ్లో నవ్వుతూ సరదాగా గడిచిపోయింది మనకి బాలకాండ అంతా. అయోధ్య నుంచి కొంచెం పాలిటిక్స్ సీరియస్ అవుతుంది. కానీ అప్పుడు మనకి వెళ్ళే శక్తిని రాముడు ఇస్తాడు. అమ్మో అని అనుకోకుండా, భయపడకుండా ఆ శక్తి ఇస్తాడు రాముడు. సీతారాములు మనతో ఉంటారు. ఆంజనేయ స్వామి మన పక్కన ఉండి మనల్ని నడిపిస్తాడు. రామాయణం చక్కగా ధైర్యంగా ఉంటాడు. ఇక ఆయన వస్తే మనకి పండగే, మనకి ఇక్కడ హడావిడే. కాబట్టి ముందరికెళ్ళే శక్తి, ఆరోగ్యం మనకి చెప్పగలిగేంత, నాకు ఆ శక్తి వచ్చి వినగలిగేంత అది అందరు మీకు ఉండాలని శ్రీరామచంద్రుడు నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రార్థన లేకుండా స్టార్ట్ చేసేసాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రనే నమః. శ్రీ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సమేత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్. అందరిలో రామభక్తి పరిఢవిల్లాలి, అది నా కోరిక. ఎందుకంటే రామాయణం వినడం కాకుండా రామభక్తి అనేది మనలో కనుక ఇంకా ఎక్కువ అవ్వాలి. లేదు అని లేకపోతే అసలు రాలేరు కదా, ఇందులో ఇలా ఉండలేం. ఒక పూర్ణ స్థితికి చేరాలి. జై శ్రీరామ్ వల్లి గారు. జై శ్రీరామ్. చాలా చాలా బాగుంది. కప్పది బాగుంది. కరెక్టేనేమో, వాళ్ళు ఎందుకు చెప్తారు ఊరికే, అది కరెక్టే కదా. బాగుందండి వల్లి గారు, చాలా బాగుంది. మొత్తానికి బాలకాండ అయిపోయింది. చెప్పనా? చెప్పమ్మా. మన అసలు ఇల్లు పరమాత్మలో ఐక్యం అవ్వటం అని అది మర్చిపోయి మనం ఈ జన్మలో మన బంధం ఇతర విషయాలతో ముడిపెట్టుకుని ఇదే శాశ్వతం అనుకుని నడుస్తున్నాం. ఇప్పటి నుంచి సీతారాములని చూసి మనం ఎలా నడుచుకోవాలో, ఎలా భగవంతునితో ఐక్యం అవ్వాలో తెలుసుకుందాం. బాలకాండ, కర్మకాండ. బాలకాండ అంటే కర్మకాండ, యజ్ఞకాండ అని మన పెద్దలు చెప్తారు. 77 సర్గలు, 2280 శ్లోకాలతో కూడిన బాలకాండని తెలుసుకున్నాం. శ్రీరామ జననం, విద్యాభ్యాసం, రాక్షస సంహారం, అహల్య శాప విమోచనం, సీతా కళ్యాణం గురించి తెలుసుకున్నాం. పరశురాముడిలోని విష్ణుశక్తి శ్రీరామునిలోకి ప్రవేశించింది. పరశురాముడికి శ్రీమన్నారాయణ దర్శనం అయింది. రామబాణం ఎటువైపు వదలను అని అడిగాడు శ్రీరాముడు. గమనశక్తి మీద వద్దు, నేను సంపాదించుకున్న పుణ్యలోకాల మీదకి వెయ్యి అన్నాడు పరశురాముడు. ఏమీ ఆశించిన యోగీశ్వరుడు ఆయన తరువాత మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు అందరం బాగానే ఉన్నామని దశరథుడికి చెప్పాడు. ఆయన వాత్సల్యంతో ఒళ్ళు నిమిరాడు. మనం అయోధ్యకు వెళ్దామన్నాడు శ్రీరాముడు. అందరూ అయోధ్యకు వెళ్ళారు. 4 నవవధువులతో వస్తున్నారని పుష్పవృష్టి కురిపించి ఆహ్వానించారు అయోధ్యవాసులు. రాముని ఘనకార్యాలు తెలుసుకుని మహా ఆనందపడ్డారు. 3 రాణులు ఆనందానికి ఆవధులు లేవు. 4 కోడళ్ళు గృహప్రవేశం చేశారు. 4 బాగా అలంకరించి పూజా మందిరానికి తీసుకువెళ్ళారు అత్తగారులకి పెద్దలందరికీ నమస్కరించి వారి మందిరాలకి వెళ్ళారు. శ్రీరామచంద్రమూర్తి సీతారాముడై అయోధ్యారాముడై అవుతున్నాడు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞ తీసుకుని ప్రజలకి ప్రియమైనవి, హితమైనవి చేశాడు. ప్రజాక్షేమమే తన మొదటి లక్ష్యంగా చూసేవాడు. సీతారాములు చాలా అన్యోన్యంగా ఉన్నారు. పరస్పరం గౌరవించుకుంటూ ఉన్నారు. సీతమ్మ మహాలక్ష్మిలా ప్రకాశిస్తోంది. రాముడు లక్ష్మీదేవితో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నాడు. తండ్రి అనుమతితో చేసుకున్న సీతమ్మ అంటే ఆయనకు చాలా ప్రేమ. అంతేకాక ఆమె ప్రవర్తన, గుణగణాలు
సౌమ్యతని చూసి ఇంకా ఇష్టపడ్డాడు. సీతమ్మకు రాముడు తన భర్త కాబట్టి చాలా ఇష్టం. అంతేకాక ఆయన గుణగణాలు, సౌందర్యం ఇంకా ఆకర్షిస్తున్నాయి. వారిరువురికి ఒకరి హృదయం ఇంకొకరికి బాగా తెలిసి పరస్పర అనురాగంతో ఉన్నారు వారిరువురు. సీతారాములు అంటే ఒకటే అన్నట్టున్నారు ఇద్దరు. పాలు నీళ్ళల్లో కలిసిమెలిసి ఉన్నారు. వారిరువురికి మాట అక్కర్లేకుండా మనసు ఎరిగి ప్రవర్తించేవారు. దశరథుడు కౌసల్య అన్యోన్యమైన జంట. ఋష్యశృంగుడు శాంత ఆదర్శ దంపతులు. గౌతముడు అహల్య అత్యద్భుతమైన జంట. ఇవన్నీ మనం ఈ ప్రయాణంలో తెలుసుకున్నాం. ఇప్పుడు సీతారాముల ప్రయాణం చూద్దాం. దశరథుడు భరతుడిని పిలిచాడు. మీ మేనమామతో కలిసి తాతగారిని చూసిరా అన్నాడు. అలాగే ఆయన మేనమామతో వెళ్ళాడు. భరతుడు కేకయ రాజ్యానికి వెళ్ళాడు. అంటే శత్రుఘ్నుడు ఆయన్ని అనుసరించాడు. బాలకాండ ముగిసింది. వాల్మీకి ఏ 16 గుణాల గురించి అడిగాడో రాముడు ఒక్కొక్క గుణాన్ని మనకు తెలియచెప్తున్నాడు. వశిష్ఠుడు నామకరణం చేశాడు. విశ్వామిత్రుడు అస్త్రశస్త్రాలు ఇచ్చాడు. ఒక ఋషి వెనక వెళ్ళాలి అని నేర్పాడు. అందుకనే శ్రీరామచంద్రుడు ఋషులు ఆచరించిన మార్గాన్నే నడిచి చూపించాడు. గురు శిష్యులు అనుబంధాన్ని చూపించాడు. థియరీ వశిష్ఠుని దగ్గర, ప్రాక్టికల్ విశ్వామిత్రుని దగ్గర నేర్చుకుని ఆచరించి మనకు చూపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. తపస్సు యొక్క గొప్పతనాన్ని విశ్వామిత్రుడు పరశురాముల ద్వారా తెలుసుకున్నాం. భగీరథుడు పితృదేవతలని ఎలా సంతృప్తి పరచాలో చూపించాడు. భగీరథ యజ్ఞం ద్వారా మనం అది తెలుసుకున్నాం. పరశురాముడి ద్వారా ధర్మ సూక్ష్మం తెలుసుకున్నాం. యాగాలు, అశ్వమేధం, పుత్రకామేష్టి, విశ్వామిత్రుని యాగాలు, జనకుని యాగాలు తెలుసుకున్నాం. శివధనుసు, విష్ణుధనుసు యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. ఋష్యశృంగుడు లాంటి పవిత్రమైన వారిని తెలుసుకున్నాం. తన జీవితంలో సంపాదించుకున్న అస్త్రశస్త్రాలను మన కోసం ఇచ్చేసిన విశ్వామిత్రుని గురించి తెలుసుకున్నాం. సమయపాలన, శకునాలు మనకి నేర్పాడు బ్రహ్మర్షి. మహాలక్ష్మి, విష్ణుమూర్తుల కళ్యాణం అత్యంత పవిత్రమైన కుమార సంభవం గురించి కూడా తెలుసుకున్నాం. వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేశాక కోదండరాముడు అయ్యాడు. మనకి రక్షణ కావాలంటే తక్షణం సిద్ధంగా ఉంటాడు. అందుకనే బాలరాముడి నుంచి కోదండరాముడు అయ్యాడు ఆయన. నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అభయం ఇచ్చే కోదండరాముడు ఆయన. శ్రీరాముడు స్నానం చేసి వస్తుంటే కప్ప రామా రామా అని అరుస్తోంది. తన విల్లు కింద పెట్టి నదిలోకి వెళ్ళి వచ్చేసరికి జరిగింది ఇది. రాముడు బాధతో నేను విల్లు పెట్టే ముందే చెప్పవచ్చు కదా అని ఆర్ద్రతతో నిమురుతూ కప్పని అడిగాడు. కష్టం వస్తే రామా అని పిలుస్తాను, కానీ రాముడే పెడితే ఎవరితో చెప్పుకోను అంది. శ్రీరాముడు మానవుడిగా పుట్టి రావణ సంహారం చేయాలంటే రావణాసుర స్థాయికి సమానంగా రావాలి. అందుకే గురువులైన వశిష్ఠుడు విశ్వామిత్రుల దగ్గర విద్యాభ్యాసం, అస్త్రశస్త్రాల అభ్యాసం నేర్చుకుని ఒక స్థాయికి ఎదిగాడు. కానీ ఇంకా తపశ్శక్తి కావాలి ఆయనకి. ఇంకా సోదర ప్రేమ గురించి తెలుసుకుంటే శ్రీరాముని వెంటే లక్ష్మణుడు ప్రతి అడుగులోనూ అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. అలాగే భరతంతోనే ఉన్నాడు శత్రుఘ్నుడు. సీతమ్మ తల్లి ఎందుకు అయోనిజగా పుట్టింది అంటే ఆదర్శ పత్ని ఎలా ఉండాలో మనకి చూపించడానికి పుట్టింది. ఒక ఆత్మ పరమాత్మని చేరటానికి ఏం చేయాలో చూపించింది. ఒక ఆదర్శవంతమైన కోడలు, ఆదర్శవంతమైన భార్య ఎలా ఉండాలో చూపించింది. సంక్షిప్త రామాయణం, నారదుడు చెప్పిన 100 శ్లోకాలు రాముని కథ అయిన రామాయణం అంతా చెప్పబడింది. ఇది పారాయణ గ్రంథం. దీన్ని చేస్తే ముక్తి లభిస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. ఇవన్నీ బాలకాండలో మనం తెలుసుకుని ఆచరించవలసిన విషయాలు. సుబ్రహ్మణ్య జననం చదివితే పిల్లలు కలుగుతారు, పిల్లలు అభివృద్ధి చెందుతారు. సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. ప్రియాతు సీత అనే శ్లోకము, తస్యాశ్చ భర్త అను 2 శ్లోకాలు భార్యాభర్తల అన్యోన్యతకు తార్కాను. 15-16 సర్గలు చదివితే పిల్లలు పుడతారు. నైవేద్యం పెట్టి 21 రోజులు కానీ 40 రోజులు కానీ దీన్ని చేయాలి. వీటిలోని బీజాక్షరాల విలువ అలాంటిది. లక్ష్మీదేవితో కూడిన శ్రీమన్నారాయణ అంటే మన సీతారాముల దాంపత్యం కలిసి చేసే ప్రయాణం కోసం మనం అందరం వేచి చూద్దాం. చాలా 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 బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగా సార్. ఆంటీ అమ్మా చెప్పు. నేను ఒకటి సింపుల్ అవ్వచ్చు, బట్ ఐ హ్యావ్ డౌట్. ఇది పుణ్య లోకాలు అన్నారు. ఎవరైనా ఏదైనా పుణ్యం చేస్తే పుణ్యం కలెక్ట్ అవుతుంది అన్నారు. మరి పుణ్య లోకాలు ఎలాగ కలెక్షన్? లోకాలు అంటే పుణ్యమే, అది పుణ్యమే. ఆయన పుణ్యలోకాలు అనే మాట మాట్లాడారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేస్తే ఒక పుణ్యము అంటే ఒక క్రెడిట్ అవుతుంది కదా.
ఆ క్రెడిట్ అదనమాట. సో అంటే మనం ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం పుణ్యం, మళ్ళీ మనకి వెళ్ళి స్వర్గానికి వెళ్ళాలి ఇలాంటిది ఏదో ఉంటుంది మనకి మోటివ్ కదా. సో ఆ లోకానికి వెళ్ళడానికి చేసిన పుణ్యము, అది పుణ్యలోకం అంటారు అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పుణ్యము అండ్ పుణ్యలోకం, బోత్ ఆర్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అంటే ఇంకోటి చెప్పిన, నాకు లాస్ట్ వీక్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యింది, ప్లస్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను కూర్చొని ఈ రామాయణం అంతా ఇన్ని రోజులు మనం మీరు చెప్పింది అది నేను రాసుకున్నది అదంతా కూర్చొని చదివితే ఫుల్ స్ట్రెస్ పోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసావా, నీ రామాయణం నీ చేతిలోనే ఉంది అంతే. మన మనసే ఒక పుణ్యలోకం అమ్మ. ఎంత అంటే ఎంత భగవంతుడి వైపు తిరిగి చేస్తే లోపలే ఉన్న భగవంతుడు అక్కడే ఉన్నాడు కాబట్టి పుణ్యలోకం అక్కడే ఉందమ్మ, శాంతం అక్కడే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈరోజు ఎవరికైనా? మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు ఉంటుందో మెసేజ్ లో నేను మీకు ఇంటిమేట్ చేస్తానమ్మా, ఎందుకంటే నేను కూడా తీసుకోకుండా ఎక్కువ రోజులు ఉండలేను, అది ప్రాబ్లం. అలాగే అమ్మా, కానీ మేము రాముడి సమయం మాత్రం వదలం అమ్మా. నేను ఆ మాటని అస్సలు మర్చిపోలేను. ఎంతలా నాకు మనసుకు పట్టించేశారంటే మీరు ఆ మాటని. అలా నేను ఆ రోజు ఆ టైంలో కూర్చుని అంతసేపు కాదు ఇంకా ఎక్కువసేపు రాసుకుంటా కూర్చున్నాను. అదే నేను మొన్న లాస్ట్ టైం ఎక్కడ బయట ఉన్నాను, ఆ రాముడి సమయం రాముడికే పెట్టారు, ఇంకేమీ చెల్లేదు అంతే, అదే రాముడిదే అంతే. అలాగా అప్పుడేదో పేరుకు పిల్లల దగ్గర వెళ్తుంది కానీ అంటే మనసంతా అప్పుడే రామాయణం మీద కూర్చుంది. నేను ఎలాగా ఏం చెప్పాలండి అంటే, సరే నువ్వు ఏదో ఒకటి చదువుకొని చెప్పని నేనే ఆవిడ ఎంకరేజ్. ఆవిడ అంటుంది నేను పుస్తకాలు పట్టుకెళ్ళాను, బరువు ఎక్కువైపోతుంది, నేను నీకు సెపరేట్ గా సూట్ కేసు నేను పెట్టుకుంటాను, నాకు ఇచ్చాను నేను తీసుకొస్తానని చెప్పాను. రాముడు మరి కూడా ప్రయాణం చేస్తున్నాడు కదండి, ఆయన సూట్ కేసు అమెరికా వెళ్ళాము రాముడు వస్తామండి. ఈ బాబా ఐదారు రామాయణాలు ఉన్నాయి, అవన్నీ పట్టుకెళ్తే ఇబ్బంది అయిపోతుంది, అదొకటే అంతే. మరి అది చూసుకుని నేను కొంచెం నాకు కొంచెం టూర్స్ ఉన్నాయి, అక్కడ తిరగవలసిన ప్లేసెస్, అది పడకుండా ఇబ్బంది లేకుండా చూసి నేను మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మ కొన్ని ప్రింట్అవుట్స్ తీసేసుకోండి అమ్మా. అదే మీతో మాత్రం నేను కలుస్తాను, ఏదో చేస్తాను. తర్వాత ఏంటంటే మనకి ఈ లోపల ఈ కొంచెం ఈ శ్లోకాలు కూడా అవ్వాలి, అది వాటి నేను అర్థంతో చెప్తాను. ఒకవేళ రావడం కుదరడం అవ్వదు, అలా అవ్వకుండా ఉండదు. నేను మీకు ఇలా వాయిస్ దానిలోనో చెప్తాను. తర్వాత ఎక్కడి నుంచి మీరు వినాలి నేర్చుకోవాలి అనేది మీకు నేను లింక్ పెడతాను. శ్లోకానికి అర్థం, ముఖ్యంగా అర్థం కావాలమ్మా. అర్థం లేకుండా ఏమీ చదవద్దు మీరు. అర్థం మీరు ఏం చేయాలంటే, మీ రామాయణం పుస్తకం ఉంటుంది కదా, ఈ పుస్తకంలో చివర ఆ సంక్షేప రామాయణం రాసుకుంటూ వెళ్ళండి. అంటే 100 శ్లోకాలకి చోటు వదులుకుని మొదట 12 శ్లోకాలు రాస్తారు, తర్వాత ఇంకా కొంచెం పేజీలు ఉంటాయి, అక్కడ మీరు మిగతా రాసుకోవచ్చు. అలాగా మీ 100 శ్లోకాలు ఒక చోటు ఉండాలి, లేదా వేరే పుస్తకంలో రాసుకున్నా సరే. అది ఆ పారాయణ చేస్తే అసలు కార్యసిద్ధి అనేది, అఫ్కోర్స్ సుందరకాండ మీకు తర్వాత వస్తుంది, అది వేరే విషయం. ఈ లోపల ఇంత మంచిది, ఒక గొప్ప అమృత గుళిక మన చేతిలో ఉన్నప్పుడు వదలకూడదు. కాబట్టి మనందరం చదువుకున్నాం. ఇది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, పిల్లలతో సహా చేసేస్తున్నారు. కానీ వాళ్ళు శ్లోకాలు చదువుతారు, మనం అర్థంతో వెళుతున్నాంగా, మనం కాండ వైజ్ కాబట్టి అలా అర్థంతో వెళ్తాం. హలో వల్లి గారు, ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఎన్ని నెలలు? 3 months అండి. నేను October 1st టికెట్ బుక్ అయింది. అవునా, ఓకే ఓకే. మీరు వచ్చాక మేము వెళ్తాం. అవునా? మా సంక్షేప రామాయణం ఎవరిది తీసుకోవాలమ్మా? ఇందులోనే ఉందమ్మా, మనకి రామాయణంలోనే ఉంది. అది సరిపోతుంది. సేమ్ ఇందులోనే ఉంది మీకు రామాయణం. మొట్టమొదట వాల్మీకి చెప్తాడు కదా. అవునమ్మా, అవునమ్మా, మొదట అంతా సంక్షేప రామాయణమే ఉంటుంది. 100 శ్లోకాలు అయిన తర్వాత అమ్మ చాలా బాగా చెప్పారు ఇవాళ, మీరు కూడా మొత్తం బాలకాండ అంతా బాగా రాసేసారు, బాగుండింది. ఎప్పుడు వస్తారమ్మా మళ్ళీ వెళ్ళి? మీరు October 1st వచ్చేస్తానమ్మా.
అక్టోబర్ 1 పెట్టేస్తారు. ఇది మీకు బాలకాండలో మొదటి సర్గమేనమ్మా. మొదటి సర్గే సంక్షిప్త రామాయణం. అవునమ్మా. మొదటి 100 శ్లోకాలు సంక్షిప్త రామాయణం. మీకు మనకి ఇందులో ఉంది, లేదా అంటే గూగుల్లో అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఉందమ్మా నా దగ్గర, మీరు చేతిలో ఉన్న సేమ్. అంటే మీకు ఇందులో ఒక్కొక్కటి అర్థంతో సహా ఉన్నాయి. నేను ఎనివే ప్రతి శ్లోకానికి నేను అంటే మనం ఒక్కొక్క వారము ఒక శ్లోకం లేదా 2 శ్లోకాలే నేర్చుకుందాం, ఒకేసారి అన్నీ వద్దు. అలా నేర్చుకుంటేనే మనకి కొంచెం మెల్లిగా వెళ్తాం. కాబట్టి ఈ వారం నేను మొట్టమొదటి శ్లోకం దానికి అర్థం పెడతాను. అది మీకు తెలుసు, తపస్వాధ్యాయ నిరతం, అది ఫస్ట్ శ్లోకం, అది ఆ శ్లోకం దానికి అర్థం. అలా పెట్టుకుంటే ఏంటవుతుందంటే అర్థంతో పాటే నేర్చుకోవాలి. శ్లోకమైన స్తోత్రమైన అప్పుడే మనసు అక్కడ ఆగుతుంది. అదే మీకు చెప్పాను కదా, ఇందులో మీకు శబ్దశక్తి ఉంటుంది, కరెక్టే, మంత్రశక్తి ఉంటుంది, కానీ మనస్సు నిలవాలి అంటే అర్థం కావాలి. కాబట్టి అలా వెళదాం, మనం మెల్లిగా వెళ్దాం, గాబరలేదు, చక్కగా. ఈ 14 క్లాసుల సారం ఇవాళ ఎంత అంతా వచ్చేసిందో అమ్మ. మళ్ళీ ఒకసారి ఫుల్ రివైజ్ చేసుకున్నట్టు. ఒకటే చాలా చాలా బాగా సార్, ఎంత బాగా సార్ కదా. శుభ రామాయణం, అది శుభరామాయణం బాగుంది. మీరు అందించిన రామాయణం ఏమంటే వల్లి లేనప్పుడు మీరు మొత్తం స్ప్రెడ్ చేయాలి మీరు రామాయణం. లేదండి, అమ్మ చెప్పిందే నేను ఏదో రాశాను అంతే. వాళ్ళ కప్ప కథ బాగుంది. మా పద్మావతి లేటుగా వచ్చినట్టున్నారు, పద్మావతి మండుల. మీ టేబుల్ మీరు పూర్తి చేసేసి పెట్టమ్మా గ్రూప్ లో. ఏ ఆశ్రమాలు, ఋషులు, నేను అదే మీరు రాకముందు ఇక్కడికి వచ్చాం హైదరాబాద్, అందుకే లేట్ అయిపోయింది. అయ్యో పర్వాలేదు. అది మీ టేబుల్ చాలా బాగుంది. ఆ టేబుల్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఈ మిగతా కూడా యాడ్ చేసేసి. అలాగే ఇప్పుడు ఏ ఆశ్రమంలో వెళ్ళాడు ఏంటి అలాగనమాట. అంటే ఏంటంటే సినాప్సిస్ దాన్ని మొత్తం ఒక జస్ట్ అలా పైన రాసేయడం, మన ఓన్ వే, మనం ఆలోచించుకుని అది తయారు చేసుకోవాలి. అంటే అది మీరు రామాయణంతో ఎంత దగ్గర అవుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు బాలకాండ అంటే మీ గ్రిప్ లో వచ్చేసింది కదా. ఎన్ని ఆశ్రమాలు, ఎంతమంది ఋషులు, ఏం నేర్చుకున్నాడు, ఆయన ఎలాంటి క్యారెక్టర్ ఎలా బిల్డప్ అవుతుంది, బాలకాండ కంప్లీట్లీ మీ గ్రిప్ లో ఉంది. ఆ విధంగా మనం ముందరికి వెళితే రామాయణం మనలో పూర్తిగా దాన్ని మనం జీర్ణం చేసుకున్నాం. ఏమవుతుందిలేండి, ఆయన 12 సంవత్సరాలు రాశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, అలాంటి గొప్ప మనిషి. రాసిన తర్వాత ఆయన అన్నారు, రాముడు 12 సంవత్సరాలు ఆయనతో ఉన్నాను, నాకు ఇంత కూడా కొరుగుడు పడలేదు ఆయన. అలాగా ఆయన అర్థం చేసుకోవడానికి మనం ఏమైనా ఋషి కానీ ప్రయత్నం అంతే. అది అంటే రాముడే కాకుండా మిగతా పాత్రలు ఇంతమంది పాత్రలు ఉన్నారు. మనం కైకేయి గురించి మనకి అన్ని ఇన్హిబిషన్స్, ఏవో ఆలోచనలు, వాళ్ళ గురించి ఇది, వీళ్ళ గురించి ఇది, అన్ని మనకి ప్రీబిల్ట్ ఎప్పటి నుంచో ఏవో వినేసి చదివేసి రకరకాలు ఉన్నాయి కదా. ఇవి ఎంతవరకు కరెక్ట్, ఇవి కరెక్ట్ కాదు అనేది రామాయణం తెలుస్తూ ఉంటుంది. రకరకాల చాలా చాలా బాగుంది. హ్యాపీ జర్నీ, ఎంజాయ్ చేయండి. మీరు పంపించండి, మీరు చెప్పింది మేము సాధన చేస్తూ ఉంటాం. మీరు వారి అది చాలా అదృష్టం. అది చదువుకుంటే కార్యసిద్ధి ముఖ్యంగా. ఒక పని మొదలెట్టి మనకు అవ్వాలని, మంగళం అవ్వాలి, చక్కగా జరగాలని కదా మొదలెడుతుంది. అలాంటి శ్లోకాలు చదువుకుంటే చక్కగా కార్యసిద్ధి జరుగుతుంది, మనకి, మన పిల్లలకి, ఇంటికి మంచిది. తప్పకుండా వల్లి గారు, మీరు ఎంజాయ్ చేయండి పిల్లలతో. అది యాజ్ వి ప్రోగ్రెస్, యాజ్ వి ఏజ్, మనం ఏమవుతుందంటే మనకి మెచ్యూరిటీ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది కదమ్మా. సో మనము ఆలోచించేటప్పుడు కేవలం ఏదో జస్ట్ స్టోరీ మించి స్టోరీ బేస్లో వెళ్ళాం. చిన్నప్పుడు రాముడు అదే కట్టే కొట్టే తెచ్చులో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా డెప్త్లోకి వెళ్తాం. ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు, అసలు ఎలా మాట్లాడాలి రాముడు, అదే నేర్పిస్తాడు మనకి తర్వాత. అవసరం ఉంటే ఎంత ఉండే అంత మాట్లాడాలి, ఎక్స్ట్రా అవుతుంది అన్నట్టుగా రాముడి భాష అక్కడి నుంచి నేర్చుకుంటూ వెళ్తాం.
కరెక్ట్. 3 ఉంటాయి. ఒకటి ఏదైనా సరే చదివితే ఫస్ట్ చదవడం, తర్వాత అర్థం చేసుకోవడం, 3 మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం. ఇలాంటి గ్రంథాలు రామాయణం, భారతం, భాగవతం లాంటివి, భగవద్గీత లాంటివి జస్ట్ చదవడం, పారాయణ చేయడం ఒక పద్ధతి. కేవలం అవి లిమిటెడ్ అనమాట మనకి. కానీ మనకి చేతిలో 100% ఉన్నప్పుడు మనం దాన్ని 10% వాడకూడదు కదా, 90% వదిలేస్తున్నాం అలాగా. కాబట్టి మనం 100% వాడుకోవాలంటే ఫస్ట్ చదవడం, తర్వాత అర్థం చేసుకోవడం, 3 ఇంప్లిమెంట్ చేసుకోవడం. అందులోంచి మొత్తం మనం ఆ జ్యూస్ లాగా దాన్ని తీసుకుని అది వాడుకోవాలి. కాబట్టి 3 చేస్తేనే అప్పుడు మనం అది చదివిన ఫలితం. తర్వాత 4 ఇంకొకళ్ళకి చెప్పడం. ఎవరికైనా చిన్నపిల్లలకి కూడా చెప్పచ్చు. ఈ కథ చెప్పి ఈ విధంగా అంటే వాళ్ళకి ఏవో చదివి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎన్ని కథలు దాని మించి రామాయణ విషవృక్షాలు వచ్చాయి. ఆ విషవృక్షాలని మనం ఖండించాలి. I know. మళ్ళీ గారు చాలా బాగుందండి ఇవాళ మీరు చెప్పింది. మొత్తం ఫస్ట్ నుంచి అన్ని కూడా భలే చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ గారు చాలా బాగా ఉన్నిందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ, వెళ్ళరండి. మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు అలా జాయిన్ అంటే ఇంటిమేట్ చేయండి ఎప్పుడు మీకు వీలైతే. కొంచెం టైమింగ్స్ అనేది మారుతాయి అంతే. అది కరెక్ట్. ఎంజాయ్ చేయండి ముందు పిల్లలతో బాగా. నేను పద్మని మాట్లాడుతున్నానండి. మీరు కప్ప స్టోరీ చెప్తే నాకు ఒకటే అనిపించిందండి. రాముల వారు అది పెట్టి వెళ్తారు కదా, అది ఓపికతో భరించింది కదా. వచ్చాక మీరే పెడితే మరి నేను ఎవరికి చెప్పుకోను అంటే మనమే తెచ్చుకుని కర్మలన్నీ ఓపికగా మనం భరించలేకపోతున్నామా అనిపించింది. అంతేమ్మా, కరెక్ట్ గా చెప్పావు. అంతే కదండి, మనం తెచ్చుకున్నాయే కదా అవి. ఎవరో మనకి ఇచ్చినవి కాదు. అందరి జీవితాలు ఒకలా వెళ్ళట్లేదు కదా. అది మనం స్వామి ఇస్తే తను ఓపికగా భరించింది అంటే మనకి ఇవ్వటం, మనకి అందులో అర్థం నాకు ఇలా అనిపించింది. తెచ్చుకున్నది మనం ఎందుకు అలా ఓపికగా భరించకూడదు అని. థ్యాంక్స్ అండి. మనం తెచ్చుకున్న పాత పూర్వజన్మ కర్మలే ఇవన్నీ అనుభవిస్తే మరి రావణ్ణి ఎందుకు అనుకోవడం, మన కర్మ అంతే అనుకోవడం. అలీ గారు చెప్పమ్మా. చక్కగా బాలకాండ చక్కగా మంచిగా సింహావలోకనం చేశారు. చాలా అన్ని రిపీట్ అయినాయి. చక్కగా మేము మళ్ళీ రీజన్ లా ఉంది మాకంతాను. చాలా బాగుంది, ఒక్కొక్కటి చెప్తుంటే చాలా బాగుందండి. మీకు హ్యాపీ జర్నీ. పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేసి చక్కగా రండి, క్షేమంగా వెళ్ళి లాభం. రాస్తున్నానండి. ఈ మధ్య కొద్దిగా ఋషికేశ్ అది వెళ్ళాను కదా, కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసేసాను. మధ్యలో కొంచెం టైం వస్తుంది కాబట్టి చేస్తున్నాను మేడం. అయిపోయింది, చేసేసాను. ఇంకా ఇప్పుడు అప్డేట్ లో ఉన్నాను మేడం. ఇలాగే రాయండి మీరు కూడా. టేబుల్స్ రాయండి. అంటే ఎక్కడికి వెళ్ళాడు, సినిమాలు చూసాడు, కొత్తవే నేర్చుకున్నాడు, ఈ క్యారెక్టర్ ఏంటి ఆయన అలా. ఓకే మేడం, తప్పకుండా రాస్తాను. హ్యాపీ జర్నీ మ్యామ్. ఇవి మత గ్రంథాలు అంటారు. మత గ్రంథము అని కూడా అన్నాను నేను. అందరికీ అప్లికబుల్ యాక్చువల్లీ. రామాయణం, భారతం, మనం భగవద్గీత ఒక పర్టికులర్ దాని కదా. ఒక మనిషి ఒక డిఫికల్ట్ టాస్క్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎన్ని అమంగ్ ఆల్ ద కాన్ఫ్లిక్ట్స్ అనేది మనకి రాముడు ప్రూవ్ చేస్తాడు. సో మనం ఇలా చదువుకుని వెళ్ళి దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నమ్మకం ఉండి మన అంటే కరెక్ట్గా లాజిక్ తెలిసింది అనుకోండి. ఇప్పుడు దాన్ని మనం పట్టుకుంటే మన వాటి మీద మనకి గౌరవం పెరుగుతుంది. అప్పుడు మనం వాటిని మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం. అవతల వేరే వాళ్ళు వచ్చి మన దాన్ని ఇంకొక ఆక్షేపణ చేసినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, మాకు సమాధానం చెప్పడం తెలియదు అనడానికి లేదు. మనం హోల్డ్ ఉండాలి. మనకి మా గ్రంథం ఇది, దానిలో రీజన్ ఇది,
అని మనకు తెలియగలిగాలి. అందుకని ఇంత మనం డెప్త్లోకి వెళ్ళి విశ్లేషణ చేసుకుంటాం. చక్కగా అందుకే డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు రండి, అడగండి, మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అదేదో అయిపోయింది కదా అని వదిలేయడానికి లేదు, ఎందుకంటే మనతోనే ఉంటుంది రామాయణం. కాబట్టి మెయిన్ మోటివ్ ఇస్ మనందరికీ తెలియాలి ప్రతి విషయం లాజికల్గా. భారతాన్ని మేము అలాగే చేశాం ఇదివరకు కూడా, మెల్లిగా చెప్పుకుంటూ వెళ్ళి ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు ఇలా చేశాడు కృష్ణుడు, ఎందుకు అభిమన్యుడు అలా చేశాడు అనేది తెలిస్తే మనకి ఇంకా మనం మర్చిపోం. రామాయణం కూడా అలాగే చక్కగా చేసుకోండి. ఏదైనా మీకు డౌట్ వస్తే పక్కనే రాసేసుకోండి, నెక్స్ట్ క్లాస్లో నిరభ్యంతరంగా అడగండి, లేదా నాకు మీరు పంపించినా సరే గ్రూప్లో కానీ ఇండివిజువల్గా కానీ. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నాకు వీలున్నప్పుడు నేను ఓపెన్ చేసి చూసి వెంటనే రిప్లై ఇస్తాను. డౌట్ ఉంటే మాత్రం మనసులో ఉంచుకోవద్దు, రానివ్వండి. రామాయణం అయ్యేసరికి మనం పర్ఫెక్ట్గా ఉండాలి. శ్లోకాలు చక్కగా అందరూ చదవండి. అది మనం నేను పెడతాను, ఏది మీకు బేస్, ఏది ఒక బేస్ పెడితే దాని ప్రకారం మనం చదువుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకం ఒక్క వారమే, అంతకు మించి చదవద్దు, లేదా మ్యాక్స్ 2. మీరు ఒకేసారి 16 అంటే కన్ఫ్యూషన్ వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అలా కాకుండా ఒక వారం ఒక శ్లోకం తీసుకుని ఎక్కడ ఆపాలి అనేది అది చదువుతూ వింటూ రాసుకుంటూ దాన్ని పక్కన రాసుకుని అలా చదివితే మీకు సంస్కృతం కూడా తేలిగ్గా వచ్చేస్తుంది. మీకు ఏ భాష అలవాటైతే ఆ భాషలో తెలుగో ఇంగ్లీషో హిందీయో రాసుకోండి, ఆ శ్లోకాన్ని పక్కన అర్థం రాసుకోండి. అలా చదువుకుంటే మీరు 100 అయ్యేసరికి 100 మీకు వచ్చేస్తుంది. ఇది ఒక మంచి ఛాన్స్, వదలద్దు, చక్కగా చదువుకోండి. మరి ఉంటానండి, నమస్తే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి, ఉంటామండి. హ్యాపీగా.